Please do subscribe to Prajabheri News Channel. పాదాలు చేరుతాయని మనం తెలుసుకుంటే ఎన్ని గంటల ముందు వచ్చి మనం ఇక్కడ కూర్చోవాలి. కాబట్టి మీరందరూ సమయాన్ని పాటించి సమయానికి ప్రారంభమయ్యేటట్టుగా పూర్తయ్యేది మాత్రం నా చేతిలో లేదండి. ఎందుకు అంటే భగవంతుడు కోతన రాసిన కోతనే పలికేటిది భాగవతం, పలికించేవాడు రామభద్రుడు అన్నాడు. కాబట్టి నన్ను పలికించేవాడు కూడా పరమాత్మనే. వాడు ఎంతవరకు పలికిస్తే అంతవరకు పలికే ప్రయత్నం చేస్తాను. మధ్యాహ్నం సరిగ్గా ఏ సమయం అయితే చెప్పుకున్నామో ఆ సమయానికి ఖచ్చితంగా భాగవతం ప్రారంభమవుతుంది. మీరందరూ కూడా ఇచ్చేసి భాగవతానికి ఒక నియమం ఏమిటి అంటే ఎక్కడైతే మనం కూర్చొని వింటామో 7 రోజులు అక్కడే కూర్చొని వినమని మనకు నియమం చెప్పారు. కాబట్టి ఆ నియమానుసారంగా మీరందరూ మీ స్థలాల్లో సుఖాసీనులై భాగవతాన్ని చక్కగా విని భగవద్ అనుగ్రహాన్ని పొందాలని తెలియజేస్తూ జయ గోపాలకృష్ణ భగవానికి కలుషస్థాపనం కరిష్యే. సార్ భూమిని ఉంచుకోండి.
మేఘరాజ్ శర్మ గారికి పాదాభివందనం. ఇందూరు పట్టణ ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు దంప సూర్యనారాయణ దంపతులకు వారి కుటుంబానికి స్వాగతం. ఈ కార్యక్రమానికి బ్రహ్మశ్రీ పన్నతుల మేఘరాజ్ శర్మ గారి రోజున గట్టిగా చట్టసభ వారికి सकला संपद रूपमदिवो पावनमुलकिल्ला पावनमयमो अदिवो Hari
ఇందూరు పట్టణంలో, నిజామాబాద్లో ఇక్కడ భాగవతాన్ని చెప్పగలిగేటువంటి అవకాశాన్ని ప్రప్రథమంగా కృష్ణ పరమాత్మ నాకు కలిగించినందుకు కృష్ణ పరమాత్మ పాదపద్మములకు నమస్కరిస్తూ గత 3-4 సంవత్సరాల క్రితం అనుకుంటాను మన అందరికీ ప్రియమైన వాడు, ఇక్కడ ఉన్న చాలా మందికి తెలిసిన వాడు సుబ్బారావు గురుస్వామి అని అంటారు. మీరందరూ సుబ్బన్న అని ముందుగా పిలుచుకుంటారు. ఆయనతో శ్రీలంక యాత్రకు వెళ్ళాను. ఆ శ్రీలంక యాత్రకు వెళ్ళినప్పుడు నిజామాబాద్ పట్టణంలో భాగవత సప్తాహం జరగాలని ఆ రోజు అక్కడ సంకల్పమైంది. ఆ సంకల్పము కొనసాగుతూ గత సంవత్సరం అనుకుంటా మా సూరన్న గారి ఇంట్లో ఒక చిన్న కార్యం అయితే, వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే, ఆ సందర్భంలో వచ్చే సంవత్సరం తప్పకుండా భాగవతం ఏర్పాటు చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తామని ఆయన అన్నారు. దానికి ఇంకా బలాన్ని ఇస్తూ అదే సంవత్సరం కాశీలో నేను భాగవతం చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడికి మా ఆగమన్న గారు, తర్వాత పార్షి రాజన్న వీళ్ళు భాగవతం వినడానికి వచ్చారు. గట్టిగా సంకల్పం చేసుకొని ఎలాగైనా ఖచ్చితంగా నిజామాబాద్లో భాగవతాన్ని ఏర్పాటు చేస్తామని కృష్ణుడి వెనకబడి ఈ కార్యక్రమాన్ని ఇంకా చాలా మంది దీనికి వెనక సంకల్పం చేశారు. అందరి పేర్లు సభా వేదిక మీద చెప్పలేదు కాబట్టి ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. రూపము దాల్చింది అంటే అది మీ అందరి సంకల్ప బలం చేత మాత్రమే అది కొనసాగింది. చెప్పే నేను గొప్పవాడిని కాదు, సంకల్పం చేసిన మీ అందరే గొప్పవారు. మీ అందరి సంకల్పము ద్వారా మాత్రమే ఇక్కడ కార్యము నెరవేరి తినడానికి ఏమాత్రం అనుమానం లేదు. కాబట్టి భాగవతం వినాలనేటువంటి కోరిక ఉంటే సరిపోదు, భగవంతుడి అనుగ్రహం కూడా ఉంటేనే వినగలుగుతాం. నిజామాబాద్ పట్టణంలో మీ ఊర్లో జరుగుతున్నటువంటి ఈ భాగవతం నేనొచ్చి రోజు వింటానని మీరు అనుకుంటే వినలేరు. కృష్ణ వినగలిగే శక్తిని నాకు ఇవ్వు అంటే మాత్రమే వినగలుగుతారు. ఈ గుడి పక్కనే ఇల్లుండి కూడా వినలేరు. అంతేందుకు ఈ మండపంలోకి వచ్చి కూడా వినలేరు. ఎందుకు అంటే ఎక్కడైనా ప్రవచనాలు, హరికథలు ఇలాంటివి అవుతూ ఉంటే ఇంతకు మించిన నిద్రపోయే జాగా ఇంకొకటి ఉండదు. కాబట్టి ఇక్కడికి వచ్చి హాయిగా వెనక కుర్చీలోనో ఎక్కడో మంచిగా కూలర్ చూసుకొని కూర్చొని హాయిగా నిద్రపోతూ ఇంత అద్భుతమైన కార్యం జరుగుతూ ఉంటే కూడా వినలేనటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. దానికి కారణం ఏమిటి అంటే మీ యందు కృష్ణ అనుగ్రహం లేదని నా భావన. కృష్ణుడిని గట్టిగా అడిగితే తప్ప ఈ భాగవతాన్ని మనం వినలేదు. నేను కూడా గట్టిగా అనుకోనే ఇక్కడ నిజామాబాద్లో చెప్పాలని కృష్ణ పరమాత్మకు ఎన్నో రోజుల నుంచి నేను ప్రార్థన చేస్తే నాకు అవకాశం వచ్చిందని నేను ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ భాగవత సప్తాహాన్ని మీరందరూ పరిపూర్ణముగా దీని అనుగ్రహం పొందాలి అంటే మీ అందరూ శ్రద్ధ చేత చక్కగా భగవంతుడిని ప్రార్థించి వినగలిగే శక్తిని ఇవ్వమని ప్రార్థన చేయాలి. అందుకని మనమందరం భాగవతంలో ప్రవేశించే కంటే ముందు ఒక 2 నిమిషములు భగవన్నామ సంకీర్తన చెప్పి మనం భాగవతంలో మళ్ళీ ప్రవేశిద్దాం. కృష్ణ భగవానికి నారాయణ శ్రీమన్నారాయణ చిన్నపిల్లలు కూడా ఉంటే ఉండవచ్చుగా.
చేసుకోండి. నాకు ఇప్పుడు 40 ఏళ్ళు ఉన్నాయి, 60 ఏళ్ళు ఉన్నాయి, ఇంకో 20 ఏళ్ళు నేను బ్రతుకుతా, లేదా ఇంకో 10 ఏళ్ళు బ్రతుకుతా అని మనం అందరము అనుకుంటూ ఉన్నాం. అది మన భ్రమ. ఎందుకు అంటే ఏ మనిషి అయినా ఎన్ని రోజులు బ్రతుకుతాడు అంటే 7 రోజులే బ్రతుకుతాడు. 7 రోజుల తర్వాత ఏ ఒక్క రోజు మనకు భగవంతుడు అవకాశం ఇవ్వడు. ఎందుకు అంటే ఈయన మహా గొప్ప పండితుడని, ఈయన గొప్ప కోటీశ్వరుడని 8వ రోజు అంటూ ఎవరికీ ఉండదు. ఎలాగంటారా, ఏ మనిషి పుట్టినా ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఈ రోజులలోనే పుట్టాలి, ఈ రోజులలోనే చనిపోతాడు. కాబట్టి మనిషి పుట్టుక మరణాలు అనేటువంటివి 7 రోజులలోనే ఉన్నాయి. కాబట్టి ఇవాళ బుధవారం, మళ్ళీ వచ్చే బుధవారం వరకు మనం ఇక్కడ భాగవతం అంటే మనం బ్రతికే సమయం 8 రోజులనే గుర్తుపెట్టుకోండి. ఈ 8 రోజులలో మనం భగవంతుడికి ఎంత దగ్గర కాగలిగితే అంత మనకు ముక్తి కోసం మనం ప్రయత్నం చేస్తున్నట్టు లెక్క. నిజామాబాద్ పట్టణంలో, ఇందూరు నగరంలో జరుగుతున్నటువంటి ఈ భాగవత ప్రవచనం ఎవరైతే భక్తులందరూ ఏర్పాటు చేశారో, ఈ భాగవతం వినడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి తులం బంగారం పంచిపెడుతున్నారా హో అని చాటింపు వేశారనుకోండి, అసలు ఈ హాల్ సరిపోతుందా? ఎంతమంది వస్తారండి? బంగారం పంచిపెడుతున్నారట అని అందరూ వస్తారు. ఇందూరు పట్టణంలో భాగవతం 7 రోజులు లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉంటారు, మోక్షము కలుగుతుంది, అందరికీ పుణ్యం కలుగుతుంది అంటే ఇంతమంది వచ్చారు. కాబట్టి ఈ భాగవతాన్ని వినడం ద్వారా మనం అందరం ఏం పొందగలుగుతామంటే కేవలము పుణ్యాన్ని మాత్రమే పొందగలుగుతాం. అంత్యము లోపల మనకు తెలియనటువంటి మోక్షాన్ని మనం పొందుతాం. మోక్షం అంటే ఎట్లా ఉంటుంది అంటే ఎవరు దాన్ని చూసిన వాళ్ళు లేరు. శరీరము విడిచిన తర్వాత అది అనుభవం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు సుఖములు కాదు, ఈ శరీరం విడిచిన తర్వాత మనకు ఎలాంటి గతి కలుగుతుందో దానికోసం భాగవతం వినాలి. భాగవతం మొత్తం సారం అంతా మనకు అదే తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పుడు నారాయణ అన్న నామస్మరణ చెబితే భగవంతుడు ఇలా చెప్పాను కదా, ఇక్కడికి వచ్చి కూడా నిద్రపోయే వాళ్ళు ఉంటాం కదా, ఆ నిద్ర నుంచి మనల్ని తప్పించి భాగవతం వినేటట్టుగా చేస్తాడు. అందుకని మీరందరూ ఈ 7 రోజులే సమయం ఉన్నదన్న భావన చేస్తూ భగవత్ నామాన్ని గట్టిగా చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకోసము అంటే ఆశోషయామితి కేశవం, భగవత్ నామాన్ని గట్టిగా చెప్పమని శాస్త్రం చెప్పింది. అందరూ గట్టిగా చెప్పే ప్రయత్నం చేయండి. శాస్త్రవచనం అంటే కలియుగంలో గొప్ప గొప్ప యజ్ఞాలు చేయవలసినటువంటి పని లేదు, గొప్ప గొప్ప భగవంతుడికి సంబంధించినటువంటి కార్యములు చేయవలసినటువంటి పని లేదు.
ఎంతటి వారైనా నోటితో నారాయణ అని పలికితే చాలు భగవద్ అనుగ్రహం లభిస్తుందని మనకు శాస్త్రం. భగవత్ నామాన్ని పలకాలి అంటే ఆశోషయామితి కేశవం. మనకు భోజనం వల్ల శోష రాకూడదు, భోజనం తినలేదని శోష రాకూడదు. దేని వల్ల మనకు శోష రావాలి అంటే భగవంతుడి నామాన్ని చెబుతూ మనకు శోష రావాలని మనకు శాస్త్రం చెప్పింది. కాబట్టి భగవత్ నామాన్ని సాధ్యమైనంత గట్టిగా చెప్పే ప్రయత్నం చేయాలి మనం. ఎందుకోసము అంటే భాగవతంలోనే మనకు చెప్పబడింది భగవత్ నామాన్ని ఏ విధంగా చెప్పాలి వాటి ముందు వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మీ పక్కనున్న వాళ్ళు ఎవరైనా అనకపోతే వాళ్ళని గిల్లి మరీ అనిపించండి, కానీ అందరూ భగవత్ నామాన్ని తప్పనిసరిగా అనాలి. ప్రయత్నపూర్వకంగా అంటే భగవంతుడు మన యందు ఉంటాడు. చూడండి, ఇక్కడ భాగవతం ప్రారంభమైతే మనం పిలిచినా పిలవకపోయినా ఇద్దరు అమ్మలు వస్తారు. యా దేవీ సర్వభూతేషు రూపేణ సంస్థిత. అమ్మవారు నిద్రా రూపంలో వస్తుంది. అమ్మవారు నిద్రా రూపంలో వచ్చి ఏం భాగవతం వింటావయ్యా, హాయిగా నిద్రపో అని చిన్ననాడు అమ్మ కొట్టిన జోల కంటే హాయిగా ఉంటుంది. అంత హాయిగా నిద్రపోతూ ఉంటే ఈ నిద్రలోకి వెళ్ళిపోయావు ఆ అమ్మవారికి నువ్వు లొంగినట్టే. ఇంకొక ఆవిడ కూడా వస్తుంది ఇక్కడికి. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత. అమ్మవారు బుద్ధి రూపంలో వస్తుంది ఇక్కడికి. బుద్ధి రూపంలో వచ్చి గట్టిగా ఒక పొట్టికాయ వేసి ఇక్కడికి వచ్చింది నిద్రపోవడానిగా. విను భాగవతం అని ఆ అమ్మవారు మన బుద్ధిని ప్రచోదనం చేసి భాగవతం వినేటట్టుగా చేస్తుంది. ఇప్పుడు ఇద్దరిలో ఎవరికి లొంగుతారో మీరే నిర్ణయం చేసుకోండి. నిద్రాదేవిగా లేదా బుద్ధిదేవిగా. బుద్ధిదేవికి లొంగిన వాడు బుద్ధి ప్రచోదనమై భగవంతుడి వైపు అడుగులు 7 రోజులలో పడిపోతాడు. నిద్రకు లొంగిన వాడు తామసగుణంతో ఇంకా ఈ భూమి మీదనే ఇట్లాగే ఉండిపోతాడు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, 7 రోజులు మాత్రమే మిగిలి ఉన్నది మన జీవితంలో. 7 రోజుల తర్వాత మనమందరం ఏం చేయాలి? 7 రోజుల తర్వాత మనమందరం కైవల్యాన్ని పొందాలి. అంటే విష్ణుమూర్తి వచ్చి వైకుంఠానికి సశరీరం చేత మన అందరినీ తీసుకువెళ్ళేటువంటి అద్భుతమైనటువంటి అవకాశమే భాగవతాన్ని సప్తాహ దీక్షగా మనమందరం కూడా వినడం. కాబట్టి మీరందరూ మరొక్క మారు నాతో పాటుగా గట్టిగా నారాయణ స్మరణ చెప్పే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాము అంటే భాగవతం అంటేనే నారాయణుడు, నారాయణుడు అంటేనే భాగవతం. భాగవతంలో మొత్తం నారాయణ స్మరణ తప్ప, నారాయణుడి యొక్క స్మరణకు చేసినటువంటి భక్తులకు కలిగినటువంటి అద్భుతమైన ఉత్కృష్ట స్థితి తప్ప వేరే ఏది దీంట్లో వివరించలేదు. కాబట్టి నారాయణ స్మరణే మన అందరికీ ముక్తికి మార్గము అని తెలియజేస్తూ నారాయణ శ్రీమన్నారాయణ Bye.
వాళ్ళు కొంతమంది వాటిని పెదవులు ఆడిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఓ శాస్త్రం ఉన్నది కదా, చెప్పారు పెద్దలు, గుంపులో గోవింద. ఈ గుంపులో నేను నారాయణ అని గట్టిగా ఆడకపోతే ఎవరు వింటారు అని మీరు అనుకుంటున్నారేమో. మీరనేటువంటి నారాయణ అన్నటువంటి ఆ నామాన్ని నేరుగా తట్టి తినేవాడు ఇక్కడ ముందరున్నాడు గోపాలకృష్ణుడు. ఆయన వింటూ ఉన్నాడు. చిన్నప్పుడు మీరందరూ కూడా స్కూల్కి వెళ్ళిన వాళ్ళే. స్కూల్లో టీచర్ రాగానే రిజిస్టర్ పట్టుకోగానే రూల్ నంబర్ 1 అనగానే వాడు ఎక్కడో వెనకాల కూర్చున్నవాడు ఎస్ సార్ అని గట్టిగా పలికితేనే అటెండెన్స్. ఇవాళ నేను వచ్చిన సార్ నువ్వు అటెండెన్స్ చేసుకో అని వాడు మెల్లగా వాడి మనసులో వాడే గురిగాడు అనుకోండి, యాబ్సెంట్. ఇప్పుడు నేను కూడా గులిగిన వాళ్ళకు కృష్ణుడు యాబ్సెంట్ చేస్తాడు. ఈ అటెండెన్స్ అనేటువంటి నేను తీసుకోవడం లేదని కృష్ణ పరమాత్మ తీసుకుంటూ ఉన్నాడు. భగవత్ నామాన్ని కనీసం జై అని గట్టిగానైనా పలకాలి. జై అని అంటే ఏమవుతుంది? పాపాలన్నీ పోతాయండి. తప్పకుండా భగవత్ నామాన్ని గట్టిగా పలికితే మనం చేసిన పాపాలన్నీ పటాపంచలవుతాయి. అందుకని గట్టిగా చెప్పే ప్రయత్నం చేయండి. జయ గోపాలకృష్ణ భగవానికి, గోపాలకృష్ణ భగవానికి. ఇలాగే ఒక ఊళ్ళో హరిదాస్ గారు హరినామ సంకీర్తన చెప్తూ ఉన్నారు. హరినామ సంకీర్తన చెప్తూ ఉంటే పాపం ఆయన ఎంతో గొప్పగా కథ చెబుతూ ఉన్నాడు. చెబుతూ ఉంటే అందరూ ఇలాగే నిద్రపోయేవాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. పాపం ఈ హరిదాస్ గారు చూస్తున్నారు, వీళ్ళకి ఎట్లా నిద్రపోవాలి అని మధ్య మధ్యలో శ్రీమద్ రమణ గోవింద అని గట్టిగా అరుస్తున్నారు. అనగానే నిద్రపోయేవాడు అని అన్ని చూసి పక్కన ఉన్న వాడు చూస్తూ ఉన్నాడు. అప్పుడు నేను నిద్రపోయింది పక్కోడు చూడలేదు కదా, వీడికి లేదు, వాడు కూడా నిద్రపోయిందే. ఇద్దరు నిద్రపోయి ఉన్నారు. ఒక్కసారి ఉనికి పట్టేసిన ఎవరు చూడలేదు కదా అని అనుకుంటూ ఉన్నారు. కానీ చూసేవాడు వీడున్నాడని మర్చిపోకండి. ఇక్కడ నుండి 360 degrees లో గోపాలకృష్ణుడు అందరినీ చూస్తూ ఉన్నారు. మీరు నిద్రపోతున్నారు అంటే ఇక్కడ మీకు లీడర్ ఉన్నాడని గమనించి నిద్రపోండి. పాపం అట్లాగే ఈ హరిదాస్ గారు అమ్మలారా అయ్యలారా భగవన్నామానికి జై అనండి, జై అంటే మీ పాపాలు పోతాయండి అని చెప్పాడు. బాగా తెలియజేయటువంటి ఒక భక్తుడు, అయ్యా మేము చెప్తూ ఉన్నారు పాపాలు పోతాయని, ఎక్కడికి పోతాయండి అని అడిగాడు. అడగంగానే ఈ హరిదాస్ గారికి ఒళ్ళు మండిపోయింది. నేను ఏదో మాట వలసకి చెప్పాక పాపాలు పోతాయని, ఎవరైతే అనకుండా ఉంటారో వాళ్ళు గుర్తుకుంటాయి అన్నాడు. జయ్యని ఎవరైతే అనకుండా ఉంటారో వాళ్ళు గుర్తుకుంటాయి అన్నాడు. అందుకని బుద్ధుమంతులైనటువంటి భక్తులు మీరందరూ ఇప్పుడు భగవన్నామాన్ని జై అంటే ఇక్కడ ఉన్న మన పాపములే కాదు, ఇందూరు పట్టణం అంతా ఒక్కసారి ఆ జై నామం చేత భగవద్ అనుగ్రహాన్ని పొందాలి. జయ గోపాలకృష్ణ భగవానికి, గోపాలకృష్ణ భగవానికి, గోపాలకృష్ణ భగవానికి. భగవంతుడి నామం చెబితే పుణ్యం వస్తుంది అంటే ఎవరు చెప్పారండి, పాపం పోతుంది అంటే చెప్తారు. కలియుగంలో ఉన్నాం కదా మనందరం కూడా. కలియుగంలో మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏం చేస్తావు అన్నట్టే. అంటే ఇది తింటే మాకేమొస్తుంది అన్న లాభం ఉంటేనే ఏదైనా పని, లాభం లేకపోతే ఏమీ లేదు. కాబట్టి లాభం లేకుండా మన అందరినీ చల్లగా చూసేవాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు అంటే అది పరమాత్మ ఒక్కడే. ఇన్ని మనకి అన్ని లోకంలో ఉన్నటువంటి అన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. మనం ఒక సంస్థలో పనిచేస్తే 30 రోజుల తర్వాత నా జీతం ఏది అని అడుగుతాం. అలాంటిది యుగ యుగాలుగా మన అందరినీ కాపాడేటువంటి పనిచేస్తున్నటువంటి పరమాత్మకి ఎవరు జీతం ఇస్తున్నారు, ఎవరు ఆయన్ని కాపాడుతున్నారు? కనీసం ఆయనకు ఒక నమస్కారం పెట్టినటువంటి వాళ్ళు కూడా ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. కాబట్టి మన అందరి రక్షకుడైనటువంటి ఆ పరమాత్మ కోసం మనమందరం ఈ 7 రోజులు ఇక్కడ భాగవతాన్ని వినేటువంటి ప్రయత్నము మనం అందరం కూడా చేద్దామని తెలియజేస్తూ
జయ భగవాన్ కృష్ణ భగవానికి మహానుభావుడు వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. ఈ లోకాన్నంతటినీ ఉద్ధరించడానికి భగవాన్ నారాయణుడు వ్యాసుడి రూపంలో ఈ భూమి మీద పుట్టాడు. పుట్టి పూర్వంలో వేదములన్నీ ఒక ముద్దగా ఉన్నాయట. ఒకే ముద్దగా ఉన్నటువంటి వేదములను 4 భాగాలుగా విభజించాడు మహానుభావుడు వ్యాస పరమాత్మ. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము, ఇలా 4 వేదాలు విభజించాడు మహానుభావుడు. ఎప్పుడైతే 4 వేదాలుగా విభజించాడో మరి వేదములు ఏం తెలియజేస్తాయి? వేదమూలమిదం జగత్. ఈ జగత్తు అంతా దేని మీద ఆధారపడి ఉన్నది అంటే వేద ధర్మం మీద మాత్రమే ఆధారపడి ఉన్నది. వేదంలోనే చెప్పబడి ఉన్నది మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఇలా అలా అనేకములైనటువంటి గొప్ప గొప్ప బ్రహ్మసూత్రములన్నీ వేదంలోనే చెప్పబడి ఉన్నాయి. మరి వేదములు అందరూ చదవగలుగుతారా? పోనీ చదవగలిగినటువంటి వారు వేదార్థమును తెలుసుకోగలుగుతారా? వేదంలో ఉన్నటువంటి భావన అంతా ప్రతి మంత్రాన్ని తెలుసుకోగలుగుతారా అంటే అది గొప్ప గొప్ప పండితులకే సాధ్యం కాదు. అందుకని మహానుభావుడు వ్యాస మహర్షి ఇంకా బాగా ఆలోచించి కలియుగంలో మానవులందరూ అల్ప బుద్ధిని కలిగి ఉంటారు కాబట్టి జ్ఞానవంతులు తక్కువగా ఉంటారని పరమాత్మ ఈ 4 వేదముల యొక్క సారమును పురాణాలుగా రచించాడు. అవే అష్టాదశ పురాణాలు అంట. 18 పురాణాలు. ఈ 18 పురాణాలు ఏమిటి అంటే వాటిని గుర్తుపెట్టుకోవాలని వ్యాస పరమాత్మ మద్వయం మద్వయం చైవ భద్రయం వచతుష్టయం అనామలింగ పుష్టాని పురాణాని పృథక్ పృథక్. మొత్తం 18 పురాణాలు. మద్వయం మా అనే అక్షరంతో 2 పురాణాలు. మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. మద్వయం బాతో 2 పురాణాలు. భవిష్య పురాణం, భవిష్యోత్తర పురాణం. దాన్ని భాగవతం అని అంటాం. బ్రత్రయం బ్ర అనే అక్షరంతో 3 పురాణాలు. బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం అని 3 పురాణాలు. వచతుష్టయం వా అనే అక్షరంతో 4 పురాణాలను రచించాడు. విష్ణు పురాణం, వాయు పురాణం, వామన పురాణం, వరాహ పురాణం అని 4 పురాణాలను రచించాడు. అనామలింగ పుష్టాని అంటే ఒక్కొక్క అక్షరం చేత ఒక్కొక్క పురాణం. ఆ అగ్ని పురాణం, నా నాగర పురాణం, లి లింగ పురాణం, స్కా స్కాంద పురాణం, కు కూర్మ పురాణం, గా గరుడ పురాణం. ఇట్లా 18 పురాణాలను మహానుభావుడు రచించాడు. ఎప్పుడైతే 18 పురాణాలను రచించాడో ఈ 18 పురాణాలను చదివితే చాలు మానవులందరూ జ్ఞానవంతులు అవుతారు అని అనుకున్నాడు. పురాణము అంటే ఏమిటి? పురా అపి నవః. అన్ని మనకు తెలిసిన పాత కథలే, కానీ ఎన్నిసార్లు విన్నా కొత్తగా అంటే పాతదైంది నవః మళ్ళీ కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఇందులో భాగవతం ఇతపూర్వం విన్నవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఇప్పుడు వింటే మళ్ళీ నిజంగా నేను అప్పుడు విన్నప్పుడు ఇది విన్నానా అన్న జ్ఞప్తి వస్తూ ఉంటుంది. మీరు ప్రత్యక్షంగా భాగవతం వినకపోయినా ఈ మధ్యకాలంలో టీవీల్లో, ఫోన్లలో బాగా వింటూనే ఉన్నారు. నేను అది విన్నానా అన్న అనుమానమే మనకు కలుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే మీరు ఇప్పుడు 7 రోజులు ప్రత్యక్షంగా భాగవతం మొత్తం విని వెంటనే మళ్ళీ 7 రోజులు ఎక్కడ విన్నా మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది. అందుకని దీని పేరు పురాణము అన్నారు. పురా అపి నవః. ఇది ఎప్పుడూ కొత్తదనాన్ని కలిగి ఉంటుంది. పలానా చోట పురాణం చెప్తున్నారండి అంటే
పురాణం చెప్పడము అంటే మామూలు మాట కాదు. పుస్తకంలో ఉన్నది అంతా చదివేసి అయ్యా అయిపోయిందండి పురాణము అని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అది పురాణం ఎట్లా అవుతుంది? పురాణాలకు కొన్ని లక్షణాలు ఉంటాయి. సర్గశ్చ వంశం మన్వంతరామని చ వంశాచరితం చైవ పురాణం పంచలక్షణం. ఈ పురాణంలో సర్గ ప్రతి సర్గ అనేక వంశముల యొక్క చరిత్రలు, అనేక రాజుల యొక్క చరిత్రలు, అనేక భక్తుల యొక్క చరిత్రలు, ఇలా అనేకములు చెప్పబడితేనే దాన్ని పురాణము అంటారు. కాబట్టి మనం వినేటువంటిది భాగవత మహాపురాణం. దీనిలో అనేకములైనటువంటి భక్తుల చరిత్రలు, అనేకములైనటువంటి భక్తులను కాపాడినటువంటి భగవంతుని యొక్క అవతార లీలా విశేషములన్నీ పురాణంలో చెప్పబడ్డాయి. ఇప్పుడు వ్యాస పరమాత్మ అందుకనే అంటున్నాడు, పురాణాలు కనుక అందరూ చదివారు అంటే అందరూ జ్ఞానవంతులు అవుతారు అనుకున్నాడు. అలా 18 పురాణాలను రచించాడు మహానుభావుడు. ఎప్పుడైతే 18 పురాణాలను రచించాడో ఒక్కొక్క పురాణంలో ఉన్నటువంటి శ్లోకాల సంఖ్యను కూడితే మొత్తం ఎంతైనాయి అంటే 4,32,000 శ్లోకములు. 4,32,000 శ్లోకాలైనాయి. 4,32,000 భాగవతంలో ఉన్నవే 18,000 శ్లోకాలు. మరి ఇప్పుడు ఈ 18 పురాణాలలో ఉన్నటువంటి 4,32,000 శ్లోకములు ఒక మనిషి తన జీవితంలో చదవగలడా? ఎందుకు అంటే మనిషి బ్రతికేదే కలియుగ ప్రమాణం ప్రకారంగా 60 ఏళ్ళు బ్రతికితే అబ్బాయి ఎక్కువ బతికాడా అనుకున్నారు. కూర్చున్నవాడు కూర్చున్నట్టు మాయమైపోతున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. నిన్న చూసిన మనిషి ఇవాళ కనిపించినటువంటి కాలంలో ఉన్నాం. అలా మన కలియుగ ప్రమాణం తీసుకున్నా ఇప్పటి వరకు మొత్తము 5,000 సంవత్సరాలు పూర్తయిందండి కలియుగంలో. మొత్తం కలియుగం యొక్క సంవత్సరాలు ఎంత అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా 4,32,000 సంవత్సరాలు కలియుగానికి ఉన్నాయి. మరి ఈ 4,32,000 సంవత్సరాలు ఈజ్ ఈక్వల్ టు పురాణముల అన్ని పురాణాలలో ఉన్నటువంటి సంఖ్య. అవి కూడా 4,32,000. అంటే రోజుకొక శ్లోకం చదివితే 18 పురాణాలు పూర్తవుతాయి. మరి నువ్వు అన్ని సంవత్సరాలు బ్రతుకుతావా? ఎప్పటికి నువ్వు చదవాలి? సంవత్సరానికి ఒక శ్లోకం చదివిన భాగవతమే పూర్తిగా. మరి ఎన్నటికీ ఈ 18 పురాణాలను ఇందులో ఎక్కించుకోవాలి, జ్ఞానాన్ని పొందాలి, భగవంతుడిని చేరుకోవాలి అని అనుకుంటే, అందుకనే వ్యాస పరమాత్మ అద్భుతమైనటువంటి సారములతో కూడినటువంటిది 4 వేదములకు మిగిలిన 17 పురాణములకు సమానమైనటువంటి భాగవతాన్ని ఆయన రచించాడు. ఒక్క భాగవతం కనుక జీవితంలో విన్నామా 4 వేదముల యొక్క అర్థం చదివినట్టే, మిగిలిన పురాణాలన్నీ దాని సారాన్ని తెలుసుకున్నట్టే. అందుకని జీవితంలో ఒక్కరోజైనా ఒక్కసారైనా భాగవతం వినాలని మనకు పెద్దలు చెప్పారు. అలా వ్యాస పరమాత్మ 18,000 శ్లోకముల చేత 12 స్కందాలుగా, స్కందాలు అంటే చాప్టర్స్, అధ్యాయాలు అంటారు. 12 స్కందాలుగా 18,000 శ్లోకముల చేత భాగవత మహాపురాణాన్ని రచించాడు మహానుభావుడు. అలా రచించినటువంటి వ్యాసుడు తన కుమారుడైనటువంటి శుకయోగీంద్రుడికి ఈ భాగవతం ఉపదేశం చేశాడట. శుకుడు 7 రోజులలో ప్రాణం పోతున్నదని తెలిసినటువంటి పరీక్షిత్తు మహారాజుకు ఈ భాగవతాన్ని తెలియజేశాడు. చూడండి, ఇదంతా మీరు చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ముందు పరీక్షిత్తుకు ఎందుకు చెప్పాడు, శుకుడికే ఈ భాగవతం ఎందుకు నేర్పాడు, ఇవన్నీ మనకు భాగవతంలో వస్తాయి. ప్రారంభం కాబట్టి మీ అందరికీ తెలియడం కోసము ఒక వరుస క్రమాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. వ్యాసుడు భాగవతాన్ని రచించాడు, తన కుమారుడైనటువంటి శుకుడికి ఉపదేశం చేశాడు. ఎప్పుడైతే శుకుడికి ఉపదేశం చేశాడో శుకుడు పరీక్షిత్తు మహారాజుకు తెలియజేశాడు. పరీక్షిత్తు ఎందుకు తెలియజేశాడు అంటే వాడికి ఒక ఋషి శాపము తగిలి
7 రోజులలో ప్రాణం పోయేటువంటి సమయం ఆసన్నమవుతూ ఉన్నది. 7 రోజులలో ఇంకా పరీక్షిత్ మహారాజు చనిపోబోతూ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ పరీక్షిత్తు ఎవరు అంటే మనమే అందరం పరీక్షిత్ మహారాజు. ఎందుకంటే 7 రోజుల తర్వాత ఎవరు ఉంటామో ఎవరు వెళ్ళిపోతామో తెలియనటువంటి కాలంలో ఉన్నాం. పరీక్షిత్తుకు ఏ విధమైనటువంటి ఆలోచన కలిగిందో ఇప్పుడు మనందరికీ కూడా అదే రకమైన ఆలోచనతో మనం భాగవతాన్ని వినాలి. భాగవతం అదే ఆలోచనతో మనం అందరం ఇప్పుడు వినబోతూ ఉన్నాం. అలా 7 రోజులలో ప్రాణం పోతున్నదని తెలిసినటువంటి పరీక్షిత్తుకు ఈ శుభయోగీంద్రుడు భాగవత మహాపురాణాన్ని తెలియజేశాడు. అలా తెలియజేసేటప్పుడు అనేక మంది గొప్ప గొప్ప ఋషులు మునులు అందరూ ఈ భాగవతాన్ని విన్నారు. అందులో సూతుడు అనేటువంటి ఋషి కూడా విన్నాడు. నైమిషారణ్య క్షేత్రమున, నైమిషారణ్యము అనేటువంటి క్షేత్రంలో శౌనకాది మహామునులు అందరూ కలిసి ఒకసారి దీర్ఘ సత్రయాగం చేస్తున్నారు. అంటే ఒక యజ్ఞం చేస్తూ ఉన్నారు. ఆ యజ్ఞం చేసేటప్పుడు ఈ సూతుడు ఎప్పుడైతే భాగవతం విని శుకుడు చెప్పగా విన్న తర్వాత ఈయన నైమిషారణ్యానికి వెళితే ఆయన రాగానే మహానుభావ వచ్చావా, మాకేదైనా పురాణం చెప్పవయ్యా అని అడిగితే మీ అందరికీ భాగవత మహాపురాణం తెలియజేస్తానని సూత బ్రహ్మ శౌనకాది మహామునులందరికీ ఈ భాగవత మహాపురాణాన్ని తెలియజేశాడు. ఇప్పుడు మనం తెలుసుకునేటువంటిది కూడా సూతుడు ఏదైతే భాగవత పురాణం నైమిషారణ్యంలో తెలియజేశాడో ఆ పురాణాన్ని మనం అందరం కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. అసలు ఒకసారి మా ఆదిలాబాద్ పట్టణంలో, ఆదిలాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక పల్లెటూరికి భాగవతం చెప్పడానికి వెళ్ళాను. పల్లెటూరులో పూర్వకాలంలో భాగవతం రామాయణాలన్నీ ఎట్లా చేసేవారు అంటే నాటిక రూపంలో ఆడేవారు. వేషాలు వేసుకొని నాటికల రూపంలో ఆడేవారు. మేము భాగవతం చెప్పడానికి ఇలాగే పురాణం చెప్పడానికి వెళ్ళాం. వెళ్ళగానే ఊరు వాళ్ళందరూ నా చుట్టూ చేరారు. చేరి అలా నిలబడి నన్నే చూస్తూ నిలబడ్డారు. ఇక ప్రారంభం చేద్దామండి అంటే ఇక మరి ఎప్పుడు వేషం వేసుకుంటావు అయ్యగారు అని అడిగాను. అంటే ఇవాళ ఎంత అజ్ఞానంలో ఉన్నాము అంటే భాగవతాన్ని మనం ఎలా వినాలి అనేటువంటి తెలియనటువంటి అజ్ఞానంలో కూడా చాలా మంది ఉన్నారు. భాగవతం, అసలు భాగవతాన్ని ఎందుకు వినాలి, ఈ భాగవతంలో ఉన్నటువంటిది ఏమిటి? చాలా మంది ఏమనుకుంటారు అంటే 60+ 67 నిండితేనే భాగవతం వినాలేమో అన్న అజ్ఞానంలో కూడా చాలా మంది ఉంటారు. ఎవరైనా చిన్నపిల్లలు ఇంటి దగ్గర పూజా మందిరంలో కూర్చొని రోజు రామకృష్ణ అని జపం చేసినప్పుడు ఇంత చిన్నపిల్లలు ఇది ఇప్పటి నుంచి చదువు రామకృష్ణ, ఓ ఆడుకోపో చదువుకోపో అని వాడిని బలవంతంగా పంపిస్తూ ఉంటారు. చూడండి, అంటే భక్తికి ఒక వయసును మనమే నిర్ణయం చేసుకున్నాం. అసలు భక్తికి ఎంత వయసు ఉంటే భక్తి చేయాలి, ఎంత వయసు ఉంటే భగవంతుణ్ణి దండం పెట్టాలి, దీనికి ఏమైనా కొలమానము ఉన్నదా అంటే అమ్మ కడుపులో ఉన్న నాటి నుండే భక్తి చెయ్యమని మనకు భాగవతం చెప్పింది. ప్రహ్లాదుడు అమ్మ కడుపులో ఉండే కదా అన్నీ విన్నాడు. మహాభక్తుడు ఏ విధంగా అయినాడో ప్రహ్లాద చరిత్ర మనకు తెలియజేస్తూ ఉన్నది. 5 సంవత్సరాల పిల్లవాడైనటువంటి ధ్రువుడు అడవిని తపస్సు చేయడానికి వెళ్ళి నారాయణుని ప్రత్యక్షం చేసుకొని ధ్రువతారగా ఇవాళ వెలుగుతూ ఉన్నాడు. అంటే ఎన్ని సంవత్సరాల వయసులో భగవంతుడిని పట్టుకున్నాడు? కేవలం 5 సంవత్సరాల వయసులో. కాబట్టి భాగవతం వినాలి అంటే వయసుతో సంబంధం లేదు. చిన్ననాటి నుండే భగవత్ సంబంధమైనటువంటి కథలను, భగవత్ సంబంధమైనటువంటి విషయాలను ఎప్పుడైతే మనం పిల్లలకు నేర్పుతామో అది వాళ్ళకు మంచి సంస్కారం, అంతకు మించిన సంస్కారం ఈ లోకంలో లేదు. కాబట్టి భాగవతం వినడానికి ఒక వయసుతో సంబంధం లేదని మనకి పురాణం ద్వారా తెలుస్తూ ఉన్నది. భాగవతంలో మరి మొత్తం దేని గురించి అసలు చెప్పబడింది అంటే భాగవతానికి మూల కథానాయకుడు కృష్ణ పరమాత్మ, గోపాలకృష్ణుడు. గోపాలకృష్ణుని యొక్క లీలా విశేషములే ఈ భాగవతంలో
దశమ స్కంధంలో సవివరంగా అద్భుతంగా వివరించబడింది. భాగవతంలో భగవంతుడు ఎన్ని అవతారాలను ఎత్తాడో ఆ అవతార లీల విశేషములను మనకు చెప్పబడింది. మనం అందరం అనుకుంటాం భగవంతుడు దశావతారాలు ఎత్తాడు, 10 అవతారాలు ఎత్తాడు. మనందరికీ దాదాపు ఎప్పుడో ఒకసారి వినే ఉన్నా. నరసింహావతారం అని, వరాహావతారం అని, వామనావతారం అని, ఇట్లా అన్ని మనం వినే ఉన్నాం. కానీ భగవంతుడు మనకు ఇంకా తెలియనటువంటి అవతారాలను ఎన్నో ఎత్తాడు స్వామి. మొత్తం 21 అవతారాలను పరమాత్మ అవతరించాడు ఈ భూమి మీద. వాస్తవంగా పురుష సూక్తం ఏం చెప్పింది అంటే, వేదం ఏం చెప్పింది అంటే, అజాయమానో బహుధా విజాయతే అంటే అర్థం ఏమిటి అంటే, అసలు పరమాత్మకు జనన మరణాలు లేదు, పుట్టవలసిన అవసరం లేదు, ఆయన గిట్టేటువంటి వాడు కూడా కాదు, అంటే మరణించేటువంటి వాడు కూడా కాదు. అలా జనన మరణాలు లేనటువంటి పరమాత్మ ఎందుకోసం ఒక తల్లి కడుపులో పుట్టడానికి కృష్ణుడిగా, రాముడిగా ఈ లోకం మీదికి వచ్చాడు. ఆయన ఏం పని వెలగబెడదామని వచ్చాడు? ఎక్కడో వైకుంఠంలో హాయిగా లక్ష్మీదేవి పాదసేవ చేస్తూ ఉంటే నిద్రపోవచ్చు కదా, అక్కడ హాయిగా అనేక శుభసంతులు పొందొచ్చు కదా. ఎందుకు కౌశల్యాదేవి కడుపులో రాముడిగా పుట్టి అడవుల పాలై అన్ని కష్టాలు, యుద్ధము అంతా రాముడు పడ్డ కష్టాలు ఒక్కొక్కటి మనం రామాయణంలో వింటే నిజంగా కళ్ళ నుండి నీళ్ల ధారలు ఆగవు. అంత విశేషమైనటువంటి కష్టాలు పడ్డాడు రాముడు. ఎందుకోసమైనా మనిషిగా పుట్టి అన్ని కష్టాలు పడవలసి వచ్చింది? పోనీ కృష్ణావతారంలో అయినా ఆయన ఏమైనా సుఖపడ్డాడా అంటే, పుట్టింది మొదలు రాక్షసుల చేత చంపడానికి ప్రయత్నింపబడ్డాడు. పుట్టిన 10 రోజుల నుంచే పూతన రూపంలో రాక్షసి, తృణావర్తుడు, బకాసురుడు, ఇట్లా అనేక మంది రాక్షసులు వచ్చి ఆయన పుట్టినది మొదలు ఆయన చంపడానికి ప్రయత్నాలు. పోయి ఆయన ఏదో పెద్ద రాజకుటుంబంలో పుట్టాడా అంటే అది కాదు. ఎప్పుడు గోమూత్రము, గోమయముల వాసన వచ్చేటువంటి యాదవ కులంలో పుట్టాడు. అక్కడ ఆవులే కదా. మరి ఏమి సుఖపడదామని పరమాత్మ ఈ విధంగా లోకంలో పుట్టాడు. ఆ పరమాత్మ పుట్టింది ఈ లోకంలో దేని కొరకు అంటే, కేవలం తనను నమ్ముకున్నటువంటి భక్తులను రక్షించడం కొరకు మాత్రమే. ఇదే మనకు భాగవతంలో చెప్పబడింది. ఎవరైతే పరమాత్మను మనస వాచ కర్మణః త్రికరణ శుద్ధిగా వాడున్నాడన్న నమ్మకంతో ఆయన కొలుస్తారో తప్పకుండా పరమాత్మ వాళ్ళను రక్షిస్తాడు. వాడి పనే అని మనకు భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ అదే తెలియజేశాడు. అనన్యాశ్చింత్యంత్యో మాం యే జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే నా గురించి అనన్యముగా సర్వకాల సర్వావస్థలను చింతిస్తూ ఉంటారో వాళ్ళ యోగక్షేమాలన్నీ నేను చింతిస్తూ ఉంటానని కృష్ణ పరమాత్మ తెలియజేశాడు. కృష్ణ, నువ్వు ఈ మాటలు చెప్పవయ్యా, నీకు అనేక రత్నరాశులు ఇస్తామని ఎవరైనా చెప్పారా కృష్ణుడికి? నీకు వజ్రాలు ఇస్తాం, పగడాలు ఇస్తాం, ముత్యాలు ఇస్తాం, ఈ మాట చెప్పవయ్యా. కృష్ణ పరమాత్మ ఎందుకు చెప్పాడండి అంటే, సత్యము మాత్రమే పలుకుతాడు భగవంతుడు. ఇవాళ కలియుగంలో మనం అందరం కూడా హాయిగా రాత్రైతే గుండెల మీద చేయి వేసుకొని నిద్రపోతున్నాము అంటే మన అందరికీ కృష్ణ పరమాత్మ మాట ఇచ్చి ఉన్నాడు, మీరందరూ సుఖశాంతులతో ఉండండి అని. ఏమని మాట ఇచ్చాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎవరైతే మీరు నా గురించి చింతిస్తూ సాధువులై సత్పురుషులై ఉంటారో, మీకు ఏ కష్టం వచ్చినా యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. నేనే పుడతానయ్యా, నేనే మిమ్మల్ని రక్షిస్తానని పరమాత్మ మనకు ఎన్నడో ద్వాపర యుగంలో మాట ఇచ్చాడు. ఆ మాట పరమాత్మ
ఇచ్చాడు కాబట్టి మనం అందరం సుఖంగా ఉండగలుగుతూ ఉన్నాం. రాత్రైతే చీకట్లో హాయిగా నిద్రపోగలుగుతూ ఉన్నాం. మనం అందరం కూడా పరమాత్మ అనుగ్రహాన్ని పొందగలుగుతున్నాం కాబట్టి ఈ విధంగా భాగవతాన్ని మనం వినగలుగుతూ ఉన్నాం. కాబట్టి భాగవతం వినాలి అంటే వయసుతో సంబంధం లేదు. భాగవతం వినాలి అంటే నీకేదైనా యోగ్యత ఉండాలంటే ఏ యోగ్యత అవసరం లేదు. ఏముండాలి అంటే పరమాత్మ అంటే విశ్వాసం అంటే చాలు. భగవంతుడు ఉన్నాడన్న విశ్వాసం ఒక్కటి ఉంటే నీవు భాగవతాన్ని వినవచ్చు. ఇదే మనకు భాగవతం తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఈ భాగవతంలో ప్రధానంగా ఏది చెప్పబడినది అంటే కైవల్యాన్ని చేరడం ఏ విధంగానో మనకు చెప్పబడింది. కైవల్యము అంటే హరిపాద పద్మములు చేరడం. ఎవరైనా కూడా మన ఇంట్లో గతించినటువంటి తాత ముత్తాతలు ఉంటారు. మహానుభావుడు మా తాత చచ్చి స్వర్గంలో ఉన్నాడు అంటారు. ఏమనవాడైనా మా తాత చచ్చి నరకంలో ఉన్నాడని అంటారా? పోనీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కలియుగంలో ఎంత పాపము చేస్తున్న వాడైనా 10 మందిని చంపిన వాడైనా చచ్చాక ఎక్కడికి పోతారంటే స్వర్గానికే పోతానంటాడు. ఎవరు నరక బాధను అనుభవించాలని చూడరు కదా. అందుకని ఈ భాగవతం వినడం వల్ల ఏం కలుగుతుంది అంటే జీవితంలో నువ్వు ఎలాంటి పాపములు చేసినా, ఎంత ఉత్కృష్టమైనటువంటి నష్టములు చేసినా ఒక్కసారి భాగవతం విన్నావా ఆ పుణ్యము చేత ఒక్కరోజైనా స్వర్గంలో ఉండొస్తావు. అదే మనకు భాగవతం ద్వారా తెలుస్తూ ఉన్నది. కనుక చేశామనుకో, నిరంతరం భగవంతుని మీద భక్తిని కలిగి ఉన్నామనుకో, నీవు చేరడము నేరుగా ఆ హరిపాద పద్మములనే చేరుతావు. ఎలా చేరుతావో తెలుసా? మనందరికీ తెలుసు, వైకుంఠవాసుడైనటువంటి శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో ఎలా ఉంటాడండి? ఇలా తెల్లని ఆదిశేషుడి మీద బాలసముద్రంలో పడుకొని లక్ష్మీదేవి నిరంతరం పాదసేవ చేస్తూ ఉంటుంది. పాదసేవ చేస్తూ ఉంటే శ్రీమన్నారాయణుడు అనాలి. ఏమనాలి? ఓ లక్ష్మి, ఎన్ని రోజులు నువ్వు నా పాదాల దగ్గర ఉంటావే, పక్కకు జరుగు. అదిగో భూలోకంలో నా భక్తులు నన్ను నిరంతరం నారాయణ 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 అని పలికి నా భాగవతాన్ని అన్నింటినీ విన్నాడు. ఫలానా ఆయనను నా పాదాల దగ్గర కూర్చోబెట్టుకుంటానని విష్ణుమూర్తి లక్ష్మీదేవిని జరిపేంత భక్తిని మనం చేయాలి. అదే శ్రీకైవల్యాన్ని చేయడం కొరకు మనం వేసుకునేటువంటి దోహ. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అంటే చక్కగా ఇట్లా కారులో ఎక్కేసి హైవే ఎక్కాము అంటే ఒకటే దోవ. అందరికీ తెలుసు ఏ విధంగా ఏ దోవలో వెళ్తే మనం హైదరాబాద్లో చేరుకోగలం. బ్రతికి ఉండగా ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఇప్పుడు మనకు దోవ తెలియకపోయినా గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు. కానీ నీవు పోయిన తర్వాత ఏ గూగుల్ మ్యాప్ నీ దగ్గర ఉండదు. నువ్వు ఎటువైపు వెళ్ళాలో నీకు తెలియదు. నిన్ను తీసుకుపోయేవాడు వాడు ఉన్నాడు. ఆ తీసుకుపోయేటువంటి మార్గము అద్భుతమైనటువంటి మార్గంగా ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశమే భాగవతం వినడం. బ్రతికి ఉండగా మనం ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయం చేసుకునేటువంటి మార్గమే భాగవతం. కాబట్టి మనం భాగవతాన్ని జీవితంలో ఒక్కసారైనా వింటే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందగలుగుతాం. 18,000 శ్లోకముల చేత 12 స్కందాలుగా వ్యాస పరమాత్మ ఈ భాగవతాన్ని సంస్కృతంలో రచిస్తే ఇక్కడ మనం చెప్పుకునేటువంటి ప్రవచన రూపంలో చెప్పుకునేటువంటి భాగవతం మన అందరి భాగ్యం వంటి భక్తపోతనామాత్రుడు రచించినటువంటి తెలుగు భాగవతాన్ని మనం ప్రవచన రూపంలో వినబోతూ ఉన్నాం. ఇక్కడ నాకు ఎడమ వైపున కిరణ్ శర్మ గారు వారు ఈ 7 రోజులు 18,000 శ్లోకములను నిరాకంఠంగా పారాయణ రూపంలో చేస్తారు. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖదామృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా
ప్రదర్శించి వెళ్ళిపోయాడండి అని అనుకుంటారు మీరంతా. ఏమర్థం అవుతుంది మనకి? ఎందుకు అంటే వ్యాస పరమాత్మ అదే చెప్పాడు, కలియుగంలో ఏదైనా అర్థం చేసుకునేటువంటి బుద్ధి భక్తుడికి మందగిస్తుంది. అందుకనే పరమాత్మ బోధన రూపంలో ఈ లోకంలో మళ్ళీ అవతరించాలని భావన చేస్తూ మహానుభావుడైనటువంటి బోధనామాత్రుడు తెలుగులో ఈ భాగవతాన్ని రచించాడు. తెలుగులో ఎప్పుడైతే రచించాడో వ్యాస పరమాత్మ 18,000 శ్లోకములకు ఏమాత్రము తీసిపోని విధంగా అక్షరము ఆ సంస్కృత శ్లోకానికి ఏమాత్రము తీసిపోకుండా ఆయన ప్రతి అక్షరాన్ని తెలుగులో రచించి ఇవాళ మనం అందరం వినేటట్టుగా మనకు భాగ్యాన్ని కలుగజేశాడు. బోధన ఈ భాగవతాన్ని రచిస్తూ ఎందుకోసం ఈ భాగవతాన్ని రచిస్తున్నాడో, భాగవతం రచించడం వల్ల తాను ఏదో గొప్పవాడిగా మారిపోయి గొప్ప ఐశ్వర్యవంతుడిగా మారిపోవాలని భాగవతాన్ని రచించలేదు. ఎందుకోసం రచిస్తున్నాడో మొట్టమొదటి పద్యంలోనే మనందరికీ తెలియజేశాడు. బోధనామంతుడు మొట్టమొదటి పద్యంలో ఏదైతే సంకల్పం చేశాడో మనమందరం కూడా ఇక్కడ కూర్చొని 7 రోజులు ఈ భాగవతాన్ని వింటే, వినడము అదే సంకల్పము చేత మనం వింటే తప్పకుండా బోధనకు కలిగినటువంటి ఆ కైవల్యము మన అందరికీ కలుగుతుంది. కాబట్టి ఆ కైవల్యాన్ని ఒకసారి గుర్తు చేసుకొని మనం భాగవతంలోకి ప్రవేశిద్దాం. శ్రీ కైవల్యవతంబు చేరుటకునై చింతించదన్, శ్రీ కైవల్యవతంబు చేరుటకునై చింతించదన్, లోకరక్షైకారంభకు భక్తపాలకళా సంరంభకు దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసత్కృజాల సంభూత నానాకంజాత భవాండకుంభకుం మహానందాగనాఢింబకుం. జయ గురు గోపాలకృష్ణ భగవానికి. చూడండి, మొట్టమొదటి పద్యంలోనే మన అందరికీ మార్గదర్శనం చేస్తున్నాడు బోధనామాత్రుడు. ఎందుకోసం ఆయన భాగవతాన్ని రచిస్తున్నాడు అంటే కేవలం శ్రీ కైవల్యపదంబు చేరుటకునై చింతించేదన్. నేను రాజులిచ్చేటువంటి రత్నమాణిక్యాల కొరకు, జాగీర్ల కొరకు నేను ఈ భాగవతాన్ని రాయడం లేదు. కేవలం శ్రీ కైవల్యపదము, శ్రీ అంటే లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? హరిపాదముల దగ్గర ఉంటుంది. ఆ హరిపాదములను చేరడం కొరకు మాత్రమే భాగవతాన్ని రచిస్తున్నాను అన్నాడు ఆయన. మనం కూడా ఎందుకోసం వినాలండి? కేవలం శ్రీ కైవల్యాన్ని చేరడం కొరకు మాత్రమే. చూడండి, ఇక్కడ ఉన్నవాళ్ళు చిన్ననాడు ఒక ఆట ఆడి ఉంటారు. పరమపద సోపాన పటము, పాము నిచ్చెనలు ఉన్న ఆట. ఎండాకాలం వచ్చింది అంటే అమ్మమ్మ ఇంటికి వెళ్ళి వేసే గవ్వలు కూడా లేక చింత పిక్కలను కిందికి మీదికి రాచి తెల్ల ఒకవైపు నల్ల ఒకవైపు అన్నట్టుగా చేసుకొని ఈ ఆటలు ఆడినటువంటి చిన్నప్పటి రోజులు ఉన్నాయి. అద్భుతం అండి. అప్పుడు ఆడినటువంటి ఆటలన్నీ మన జీవన మార్గాన్ని సూచించాయి అవన్నీ కూడా. అందులో మీరు గమనిస్తే పాచికలు వేసినప్పుడు ఒక్కొక్కసారి నిచ్చెన ఎక్కుతారు, ఒక్కొక్కసారి పాము మింగేస్తే మళ్ళీ కిందికి వస్తారు. ప్రతి గడిలో ఒక జంతువు బొమ్మ ఉంటుంది. మేక బొమ్మ, కుక్క బొమ్మ, నక్క బొమ్మ, పిల్లి బొమ్మ, ఇట్లా ఒక్కొక్క బొమ్మ ఉంటుంది. పాము మింగినప్పుడు దాని తోక ఏ మేక దగ్గరనో ఆగిపోతే నువ్వు మేకవై పుట్టినట్టు, ఏ నక్క దగ్గర ఆగిపోతే నువ్వు నక్క జన్మ ఎత్తినట్టు. మొత్తం 100 డబ్బాలు ఉంటాయి, 100 గళ్ళు ఉంటాయి కదా. ఆఖరిలో ఉండేటువంటి గడిలో లక్ష్మీనారాయణుల ఫోటో ఒకటి ఉంటుంది. అంటే అదే వైకుంఠం. ఈ 99 గడులు మన జీవితం అయితే ఆఖరికి చేరేటువంటిది అది వైకుంఠము. ఇప్పుడు మానవ జన్మను ఎత్తిన మనము ఎన్ని డబ్బాలు పూర్తి చేసుకున్నామో తెలుసా?
జంతూనాం నరజన్మ దుర్లభం. 84 లక్షల జీవరాశులు ఈ లోకంలో ఉంటే అందులో ఉత్కృష్టమైనటువంటి జన్మ మానవ జన్మ. 99 డబ్బాలు మనం అందరం ఉన్నాం. ఇప్పుడు ఒక్క పాచిక వేసిరాగా కడప అవతల శ్రీమన్నారాయణుడు ఉన్నాడు, కడప బయట మనం ఉన్నాం. నీకు ఈ మానవ జన్మలో చేసే మంచి పనుల వల్ల ఇలా చెయ్యి తాగేసుకొని నేను లోపలికి తీసుకుంటాను. నీకు మంచి పనులు చేయలేదా 99వ డబ్బా నుంచి మళ్ళీ కిందికి పడిపోతాను. చాలా జాగ్రత్త. 99వ డబ్బాలో చేరిన తర్వాత నీకు 8 సంఖ్య పడినా కూడా నువ్వు అందులోకి వెళ్ళలేవు. ఒకటే వెయ్యాలి. ఒక్కటి వేస్తే మాత్రమే నువ్వు లోపలికి వెళ్ళగలవు. అంటే అర్థం ఏమిటి? మానవ జన్మను ఎత్తిన తర్వాత నువ్వు చేయవలసిన పని ఒక్కటే ఉన్నది, అదే హరినామ సంకీర్తన. వేరే నువ్వు ఎన్ని పనులు చేసినా, ఈ కలియుగంలో ఏమి కార్యములు చేసినా ఆ హరిని చేరే మార్గం ఏదీ లేదు. భగవన్నామ సంకీర్తన తప్ప వేరొకటి లేదని మనకు సూచిస్తూ ఉన్నది. ఈ రోజులు ఆ పరమాత్మ అనుగ్రహం అందరికీ ఉంది. ఇక్కడ మన అందరి చిత్తములో ఆ పరమాత్మ ఉండాలి కాబట్టి, మన అందరి చిత్తమును ఆయన దొంగలించాలి కాబట్టి, ఎక్కడెక్కడో ఇక్కడ కూర్చొని ఎక్కడెక్కడో మన ఆలోచనలు వెళ్ళిపోతాయి కాబట్టి, అక్కడున్న చిత్తములన్నీ లాగి పరమాత్మ ఇక్కడికి తీసుకురావాలి కాబట్టి, ఆ చిత్తచోరుడి గురించి మనం ఒకసారి అద్భుతమైన కీర్తన విని మనం భాగవతంలో ప్రవేశిద్దాం. జయ గోపాలకృష్ణ భగవానికి.
కోసమే నేను ఈ భాగవతాన్ని రచిస్తున్నానని చెప్పాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. మొట్టమొదటి శ్లోకంలోనే పూర్తి భాగవతం యొక్క సారాన్ని కూడా పెట్టేశాడు పోతనామాత్యుడు. ఎందుకు అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, అసలు ఆ పరమాత్మకు ఏ గుణము ఉన్నది? భగవంతుడికి ఏ గుణం ఉంటుందండి? వాడికి ఏవో మనం ఇచ్చేటువంటి కానుకల మీద పరమాత్మకు చిత్తం ఉండదు. ఆయన భక్తపాలన కళా సంరంభకుడు, ఎప్పుడు భక్తులను కాపాడేటువంటి కళ మాత్రమే తెలిసినవాడు. వాడికి వేరే పని ఏం చేతగా, కేవలం భక్తుల్ని కాపాడడం ఎలాగో అది మాత్రమే తెలిసినటువంటి వాడు. మరి భాగవతంలో ఎంతమంది భక్తులను కాపాడాడు పరమాత్మ? ప్రహ్లాదుని కాపాడాడు, ధ్రువుణ్ణి కాపాడాడు. మరి మాటలు వచ్చినటువంటి మననే కాపాడాడా, మనుషుల్ని కాపాడాడా అంటే మాటలు రానటువంటి మూగజీవాలైనటువంటి గజేంద్ర మోక్షం అనే కథ వస్తుంది. మనకు మూగజీవమైనటువంటి ఏనుగు కూడా మోక్షాన్ని ఇచ్చాడు పరమాత్మ. అంటే ఈ సృష్టిలో పరమాత్మ ద్వారా పుట్టబడినటువంటి ప్రతి జీవికి రక్షకుడు ఎవరు అంటే ఆ పరమాత్మయే. అందుకనే భాగవతంలో ఉన్నటువంటి ప్రహ్లాద చరిత్రము, ధ్రువ చరిత్ర, గజేంద్ర మోక్షము, భక్తపాలన కళా సంరంభకుడు అన్న మాటతో తన పద్యంలో మనందరికీ ఇదన్నీ ఈ భక్తుల యొక్క కథలేనయ్యా అన్నాడు. మరి ఆ పరమాత్మ ఏం చేస్తాడు? దానవోద్రేక స్తంభకు, ఎవడైతే దానము ఉంటాడో, రాక్షస గుణం కలిగిన వాడు ఉంటాడో, వాళ్లను స్వామి సంహరించడానికి స్తంభంలో ఉంచైనా పుడతాడు అని చెప్పాడు. దానవోద్రేక స్తంభకు, స్తంభంలో నుంచి పుట్టిన వాడు ఎవరంటే నరసింహావతారం పరమాత్మ. దానవుడు ఎవడు అంటే హిరణ్యకశపుడు. వాటిని చంపడానికి పరమాత్మ ముందుంటాడని చెబుతూ నరసింహావతారాన్ని కూడా ఈ శ్లోకంలో మనందరికీ చూపించాడు. మరి అలాంటి వాడు ఏం చేశాడు అంటే కేలిలోల విలసదృగ్జాల సంభూత, ఆ పరమాత్మ ఏం చేశాడంటే కేలి లోల, కేలి అంటే ఆట, లీల అంటే మాయ. కృష్ణుని ఆటలు అంతా ఇంతగా, కృష్ణుడు చేసినటువంటి మాయలు అంతా ఇంతగా. ఎంత మాయ చేశాడో తెలుసా? ఎంత ఆటలాడాడో తెలుసా? మన్ను తినే ఆటను ఆడి లీల ఏం చూపించాడు ఆయన? యశోదమ్మకు నోటిలో కేలిలోల విలస దృగ్జాల సంభూత కంజాత, ఆ అమ్మకు దృక్ చూపించాడు. ఏం చూపించాడు? నానా కంజాత భవాండ కుంభ అంటే ఈ భవాండమును మొత్తం నోటి అందు చూపించాడు పరమాత్మ. బుజ్జి నోటిలో అంత భవాండమును చూపించాడు. అంటే మొట్టమొదటి పద్యంలోనే, మొట్టమొదటి శ్లోకంలోనే పోతనామాత్యుడు భాగవతం మొత్తం మనందరికీ దర్శింపజేశాడు మహానుభావుడు. కాబట్టి అలాంటి పోతన ఏ సంకల్పం చేతనైతే ఈ భాగవతాన్ని రచించాడో, మన అందరి సంకల్పం కేవలం ఈ భాగవతాన్ని విని నేను నీ చరణాలకు చేరడం వరకు మాత్రమే నా ప్రయత్నం అయ్యా ఈశ్వర అని ఎప్పుడైతే సంకల్పం చేస్తామో తప్పనిసరిగా మన అందరికీ పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది. దాంట్లో ఏమాత్రమైన అనుమానం లేదు. జయ గోపాలకృష్ణ భగవానికి. మంచి పని చేస్తే భగవంతుని అనుగ్రహం కూడా చాలా ఉండాలి. భగవంతుని అనుగ్రహం అంటే అలాంటి ఇలాంటి అనుగ్రహం కాదు. మనకు బాగా భక్తి కలిగిందనుకోండి, ఎక్కడైనా గుళ్ళో వెళ్ళి దేవుడా నీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నానయ్యా, నన్ను రక్షించవయ్యా అని మాటలతో మనం చెబుతాం. అలాగే పోతనామాత్యుడు కూడా అద్భుతమైన మాటతో చెప్పాడు. ఆయన ఎంత అద్భుతమైనటువంటి పద్యాలు రాశాడు అంటే, రాసినటువంటి పద్యాలన్నీ శిరలో నుంచి రాయలేదు సుమా, తేనెలో నుంచి రాశాడంత అందమైన అక్షరాలను కలిపాడు పోతనామాత్యుడు. అందుకని భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు అద్భుతమైన మాటల ప్రయోగం చేశాడు. వాలిన భక్తి మృక్కెద, వాలిన భక్తి మృక్కెద,
శక్తిని ఇవ్వవయ్యా అని ప్రార్థన చేశాడు. ఎలాంటి శక్తి నీకు ఎలా దండం పెట్టాను అన్నాడు చెప్పండి. మాలిన భక్తి బ్రోక్యత. ఎక్కడైనా వాడిపోయిన భక్తి, నిలుచున్న భక్తి, పడుకున్న భక్తి అని ఉంటుందా? భక్తి అంటే హృదయంలో నుంచి రావాలి. కానీ మనం కూడా గుడి దగ్గరికి వెళ్ళి నీకు సాష్టాంగ నమస్కారం రా అంటున్నా అంటే నేను కింద మొత్తం పడుకొని నీకు నమస్కారం చేస్తాను రా ఈశ్వర అని ఆ మాట యొక్క అర్థం. మాలిన భక్తి అంటే కూడా అదే అర్థం. ఈశ్వరుడికి చెబుతూ ఉన్నాడు, మాలిన భక్తి చేత నేను నీకు నమస్కారం చేస్తానయ్యా ఈశ్వర. ఎందుకు అంటే మన్మధుడి గర్వాన్ని అణచినటువంటి వాడు, నారదాది ముని ముఖ్యులకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి పరమాత్మని. అలాంటి నేను నీకు నమస్కరిస్తున్నానయ్యా. కాబట్టి నాకు ఈ భాగవత రచన చేయడానికి అద్భుతమైనటువంటి శక్తినివ్వవా అని పరమాత్మ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకోసమే ఇప్పుడు మనం కూడా భగవంతుడిని వారిన భక్తితోటే మొక్కాలి. ఈశ్వర ఆయన రాయడానికి మొక్కితే మనం వినడానికి మొక్కాలి. నేను నిద్రపోకుండా ఈ భాగవతం వినే శక్తిని నాకు ఇవ్వు ఈశ్వర అని మొక్కితేనే వినగలుగుతామని, లేకపోతే లేదు. మీరు చూడండి, ఎంత ఆజ్ఞా ఇక్కడ నిద్రాదేవి మిమ్మల్ని హింసిస్తూనే ఉంటుంది. ఎంత ప్రయత్నించి చూడండి, కళ్ళల్లో ఏమి పాపవత్తులు వేసుకున్నాయి, ఇలా మూతలు పడుతూనే ఉంటాయి. ప్రపంచంలో ఉన్నటువంటి కొండలన్నీ ఈ కనురెప్పల మీదనే వచ్చి పడ్డాయా అన్నట్టు కళ్ళు మూసుకొని పోతూ ఉంటాయి. అదే పరీక్షని భగవన్నామ సంకీర్తన చేసేటప్పుడు మనకు అది పరీక్ష. ఆ పరీక్షను గెలిచిన వాడే భగవంతుడిని చేరుకోగలుగుతాడు. చూసారా ఎంత గొప్ప పరీక్ష! భగవత్ పరీక్ష మామూలుగా ఉండదు. కేవలం తామస గుణాన్ని వీడు జయించగలుగుతాడా లేదా? తామసము అంటే మనిషికి 3 గుణాలు ఉంటాయి. ప్రతి మనిషికి మనకు భాగవతంలో ముందొస్తుంది. తమో గుణము, రజో గుణము, సత్వ గుణము, 3 గుణాలు ఉంటాయి. రజస్తమో గుణాలు, సత్వ గుణాలు. ఈ 3 గుణాలు మనిషిని ఏం చేస్తాయి? ఈ 3 గుణాలు అంటే మనకు బాగా కన్ఫ్యూజ్గా అయిపోవాల్సిన పని లేదు. మీకు రామాయణంలో ఉన్న 3 క్యారెక్టర్లను తెలియజేస్తే మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. రజోగుణము అంటే రావణాసురుడు. రావణాసురుడికి ఏ గుణాలు ఉన్నాయో వాళ్ళంతా రజోగుణ సంపన్నులు. తమో గుణము, కుంభకర్ణుడికి ఏ గుణం ఉందో అది తమో గుణము. సత్వగుణము, విభీషణుడికి ఏ గుణాలు ఉన్నాయో అది సత్వగుణం. ఇప్పుడు ఇక్కడ మీరు రజోగుణమై రావణాసురులాగా ఉంటారా, లేదా కుంభకర్ణుడై నిద్రావస్థలో ఉంటారా, లేదా సత్వగుణమై నిరంతర భగవన్నామ సంకీర్తన అందుకునే విభీషణులై ఉంటారా? ఏ గుణాన్ని మనం పైకి తెచ్చుకుంటామో మన చేతిలోనే ఉన్నది. జయ గోపాలకృష్ణ భగవానికి. భాగవతం రచించాలి అంటే కేవలం అయ్య యొక్క అంటే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటే భాగవతాన్ని రచించలేదు. అమ్మ అనుగ్రహం కూడా ఉండాలి. అమ్మ అనుగ్రహం లేకపోతే అమ్మల కన్నా అమ్మ, 3 అమ్మల మూలకమ్మ అనుగ్రహం లేకపోతే ఏమీ చేయలేదు. అందుకని మీ అందరికీ చాలా మందికి రోజు పొద్దున్న లేస్తూనే స్నానం చేసి లలితా సహస్రనామాలు చదువుకుంటే పచ్చి మంచినీళ్ళైనా తాగని నియమం కొంతమందికి ఉంటుంది. మరి 1-2 రోజులు ట్రైన్లో ప్రయాణం చేశారనుకోండి, ట్రైన్లో స్నానం ఉండదు, మరి ఆకలి అయితే వేస్తూ ఉంటుంది, శారీరక ధర్మం తప్పదు. మరి లలితా సహస్రనామాలు చదవండి నేను ఎట్లా అన్న అనుమానం కలిగితే ఇదిగో భాగవతంలో దానికి జవాబు చెప్పాడండి పోతనామాత్రుడు. ఎవరైతే ఈ ఒక్క పద్యాన్ని నేర్చుకుంటారో లలితా సహస్రనామాలను పారాయణం చేసినట్టే. ఈ పద్యములు సర్వకాల సర్వావస్థలందు ఎప్పుడైనా స్నానం చేయనివ్వండి, చేయకపోనివ్వండి, స్త్రీలు ఋతుచక్రంలో ఉన్నప్పుడైనా సరే ఇది చదువుకోవచ్చు. అంత అద్భుతమైనటువంటి, అందుకనే చెప్పాము పోతనామాత్రుడు తెలుగులో ఈ భాగవతాన్ని రచించిన ప్రతి పద్యములో ఒక దైవిక శక్తిని ఏర్పాటు చేశాడు. అందుకని ఈ పద్యము మన తెలుగు ఇళ్లలో తెలియనటువంటి వాళ్ళు లేదంటే కూడా అతిశయోక్తి కాదు. చాలా మంది చిన్నప్పుడు చదువుకునే ఉన్నటువంటి పద్యం. అలా అమ్మను కీర్తిస్తూ ఉన్నాడు పోతనామాత్రుడు. సాల
మన్నులో నమ్మిన వేకుటమ్మల మనంబుల గుండెయమ్మ దుర్గమాయమ్మ కృపాభిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. చూడండి, మహత్వ అన్న 3 మాటలు వేశాడు దీంట్లో. అంటే మహత్తత్వము, కవిత్వము, పటుత్వము ఈ మూడింటికి 3 బీజాక్షరాలను మనకు శాస్త్రం చెప్పింది. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. మీరు చదువుతారు కదా లలితా సహస్రనామాల్లో ముందుగా. లలితా సహస్రనామం అంతా ఈ 3 బీజాక్షరాలలోనే ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే అమ్మ లగమలయమ్మ ముగ్గురమ్మ లఘువుల కుటమ్మ అన్న ఈ పద్యాన్ని చదివి మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని అన్నారో ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అన్నటువంటి పుణ్యాన్ని మీరు పొందుతారు. లలితా సహస్రనామ పారాయణం చేసినటువంటి పుణ్యాన్ని పొందుతారు. కాబట్టి అద్భుతంగా అంత అద్భుతమైనటువంటి మంత్రశక్తిని పెట్టినటువంటి ఈ అమ్మ ప్రార్థన చేశాడు పోతనామాత్రుడు. అమ్మ నీవు ముగ్గురమ్మలకు మూలపుటమ్మవు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఈ ముగ్గురమ్మలకు మూలముగా ఉన్నటువంటి అమ్మ నీకు నమస్కారం అమ్మ, నాకు శక్తినివ్వమ్మ. ఎందుకో తెలుసా? సురారులా నీవు రాక్షసులను కడుపులో పెట్టుకున్నావు, దేవతలను కడుపులో పెట్టుకున్నావు, నన్ను కూడా కడుపులో పెట్టుకొని ఈ భాగవతం రాయడానికి నాకు శక్తినివ్వమమ్మా అని అద్భుతంగా అమ్మవారిని ప్రార్థన చేశాక. అలా పోతనామాత్రుడు భాగవతాన్ని రచిస్తూ ఉంటే చాలా మంది ఆయన దగ్గరికి వచ్చి అన్నారట, అయ్యా నువ్వు భాగవతం రచిస్తూ ఉన్నావు, నువ్వు పుట్టడమే కఠిన దరిద్రంలో పుట్టావయ్యా పోతన, దీన్ని రాజులకు కనుక అంకితం ఇచ్చావనుకో నీకు రత్నమాణిక్యాలు ఇస్తారు, జాగీర్లు ఇస్తారు, పెద్ద పెద్ద బంగళాలు ఇస్తారయ్యా, నీవు అద్భుతంగా దీన్ని రాజులకు అంకితం ఇయ్యవయ్యా అన్నారు. అనగానే పోతనామాత్రుడు మొట్టమొదటి చెప్పాడని సొమ్ములు అని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి తాను చే సమ్మెడమాటులను బడక నమ్మిని శ్రీహరికిచ్చే చెప్పని బంగళమోదరహాదొక్కడు భాగవతంబు జగద్భితంబుగన్. ఈ భాగవతం అనేటువంటి గ్రంథాన్ని జగత్తుకు అంకితం చేస్తాను. ఎందుకో తెలుసా? నమ్మిని నా హరికిచ్చెదము, దీన్ని నేను హరికి మాత్రమే ఇస్తాను, ఆ పరమాత్మకు మాత్రమే అంకితం ఇస్తాను, మనుషులకు మాత్రం అంకితం ఇవ్వను. ఇమ్మను చేశ్వరాధములకిచ్చి, మనుషులలో అధములు ఎవరు అంటే రాజ్యముల గురించి పోట్లాడేటువంటి రాజులే అధములను. ఈ రాజ్యం నాది, అది నాది, ఇది నాది అనే వాడు ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉంటాడు. అందుకని రాజులకు ఎట్టి పరిస్థితులలో నేను ఈ భాగవతాన్ని అంకితం ఇవ్వను అని చెబుతూ, ఒకవేళ నేను ఈ భాగవతాన్ని రాజులకి కనుక అంకితం ఇచ్చాననుకో కాదు చే సమ్మిటవాటులంబడగా నా శరీరాన్ని నేను ఎన్నటికో ఒకనాడు విడిచిపెట్టక తప్పదు. విడిచిపెట్టిన నాడు యమధర్మరాజు నన్ను ప్రశ్నిస్తాడు, ఒరే పోతనా, నిన్ను భాగవతం రచించి దాన్ని హరిపాదుల దగ్గర సమర్పించగా అంటే నువ్వు ఎవరో రాజు తప్ప చెప్పావు, అందుకు పాపానికి నీకు శిక్ష ఏమిటో తెలుసా అని తన శరీరాన్ని పెద్ద పెద్ద సుత్తెతో పెద్ద పెద్ద సమ్మెతో కొట్టి వాడి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఆ శరీరం మాంసము తన చేతనే తినిపిస్తాను. ఈ పాపం నాకు అవసరం అంటావా? అందుకనే నేను ఈ భాగవతాన్ని ఎవ్వరికి అంకితం ఇవ్వను, ఇది కేవలము హరిపాద పద్మములకు మాత్రమే అంకితం చేస్తాను అన్నాడు. అందుకని మనం కూడా వినేటప్పుడు ప్రతిదీ కృష్ణార్పణమనే అన్నారు. మీరు దానం చేసినా ధర్మం చేసినా ఏ ఐదారికి ఇచ్చినా ఏమంటారంటే ఇచ్చిన తర్వాత కృష్ణార్పణం. భగవదార్పితం ఏదైతే చేస్తామో అదే మన అందరికీ ఉంటుంది. అందుకనే మనం ఏ పూజ చేసినా ఏం చేసినా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
నీవు తప్ప నాకు దిక్కులేరురా పరమాత్మ అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం. సర్వం పరమాత్మకే అర్పణం చేయాలి. అలా పోతనామాత్రుడు తన రచన మొత్తము నేటికి ఎవ్వరికి ఇవ్వను, నమ్మిది నా హరికిచ్చదని చెప్పే గమ్మెర పోతరాజు ఒకడు. గమ్మెర పోతనామాత్రుడు హరికి మాత్రమే ఇస్తానని ఆయన ఖరాఖండిగా చెప్పేశాడు. మరి భాగవతం వినాలంటే ఎట్లా వినాలి చెప్పాం కదా. భాగవతం మనకు తెలియజేస్తున్నది ఏ విధంగా వినాలో చెబుతూ ఉన్నది. చేతులనంగ శివుడి పూజింపడే నోరున పంగ హరికి తినుడబడే దయను సత్యం గుగలోనుగా తలవడే కరుగనేటికి కల్లుల కడుపు చేరు కరుగనేటికి కల్లుల కడుపు చేరు. ఓం నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాం పకాయ త్రికావికాయ కాలాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. నేను కోసి నాకు చెయ్యంత నొప్పి పెడుతున్నది అని అనిపించాలి. అదే చేతులారంగ శివుడి పూజింపడే. భగవంతుడికి అభిషేకం చేస్తే ఈ చెయ్యంతా నొప్పి పెట్టాలి. అలా అభిషేకం చేయవయ్యా, అది కదా భగవంతుని అభిషేకం అంటే. మరి నారాయణుని కీర్తించాలంటే ఎలా కీర్తించాలి? నోరు నొప్పంగ హరికి తినుడబడే నారాయణ 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 అని అరిస్తే, అరవడం కాదు పిలిస్తే కొంతంత నొప్పి పెట్టాలట. ఆ విధంగా హరినామ సంకీర్తన చేస్తేనే నీవు భగవంతుని భక్తిలో ఉన్నట్టు. ఇక్కడ 7 రోజులు భాగవతం విన్న పుణ్యము చేత మా ఇంటి పక్కడు నన్ను బాగా సతాయిస్తుంటూ వాడు నాశనంగా అని మీరు మొక్కుకున్నారనుకోండి, భగవంతుడి అనుగ్రహం మనకు లభించదు. అపకారికి ఉపకారము నెపమెన్నగ సేయువాడు నేర్పరి సుమతి. చిత్రాలు నేర్పారు. అపకారం చేసిన వారికి కూడా ఉపకారాన్ని చెయ్యమని చెప్పారు. లోకా సమస్త సుఖినో భవంతు. ఇక్కడ భాగవతం ఎందుకోసం వింటున్నాము? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అన్న సంకల్పమే మనది. అందరూ బాగుండాలనే సంకల్పంతోనే వింటేనే భగవద్ అనుగ్రహం అని పోతన మాత్రం తెలియజేస్తున్నాడు. దయయు సత్యంబులోనుగా తలవడే. రోజు పొద్దున్న లేస్తే అందరూ బాగుండాలనే సంకల్పం లేకపోతే నీవు ఇంత చెయ్యి నొప్పి పెట్టే విధంగా పూజ చేస్తే, నీ గట్టిగా నారాయణ అని పిలిస్తే, నీ యొక్క బుద్ధి వక్రంగా ఉండి అందరం నాశనం కావాలని కోరుకుంటే ఎన్ని పూజలు చేస్తే ఏం లాభం? కాబట్టి దయయు సత్యంబులోనుగా తలబడే. ఈ 3 గుణాలు కనుక, అంటే భగవంతుడిని పూజించేటువంటి గుణం, అభిషేకించేటువంటి గుణము, భగవంతుడిని కీర్తించేటువంటి గుణము, అందరి మంచి కోరేటువంటి గుణము, ఈ 3 గుణాలు కనుక లేకపోతే కలుగనేటికి కల్లుల కడుపు చేరు. ఎదురా నీ తల్లి కడుపులో పుట్టావు, ఆ అమ్మ కడుపుకు భారమై, ఈ లోకానికి భారమై పుట్టావు అని మనకు భాగవతం ప్రశ్నిస్తోంది. ఆ ప్రశ్న మన మీద రాకుండా ఉండాలి అంటే ఆశోచయామితి కేశవం, భగవంతుడిని కీర్తించడం, భగవంతుడి నామ సంకీర్తన చెప్పడం, ఇదిగో భాగవత మహాపురాణం వినడమే దీనికి సమాధానం అని. ఇంకా ఎవరు ప్రశ్నించేవారు ఉండరు. ఒక్కొక్కసారి నిజంగా అంటూ ఉంటారు, అబ్బా మీ అమ్మ నిన్ను ఎంత సుముహూర్తంలో కన్నదో ఏమో, నిజంగా ఎంత మంచివాడివి రా అంటారు. అంటే ఆయన చేసేటువంటి పనులు అలా ఉంటేనే ఆ తల్లి కడుపును గుర్తు చేస్తున్నారు. చూసారా? ఒకవేళ చెడ్డవాడు నీ తల్లి ఎట్లా కన్నదోరా నిన్ను అని కూడా అంటారు. అంటే వీడు మంచి చేసినా చెడు చేసినా దాని యొక్క భారం అంతా కలుగనేటికి తల్లుల కడుపు చేటు. ఆ తల్లి కడుపుకే చేటు చేస్తున్నాము, ఆ తల్లి కడుపుకే మంచి పేరు తెస్తూ ఉన్నారు. కాబట్టి అమ్మ
చెప్తున్నాడు పోతనామాత్రుడు. మనం కూడా ఈ సంకల్పంతోనే భాగవతాన్ని వినాలి ఈ 7 రోజులు సుమా. పోతనామాత్రుడు భాగవతాన్ని రచిస్తూ నేను భాగవతం రచిస్తున్నా అని ఆయన ఎక్కడా చెప్పుకోలేదని. నిజంగా ఇది ఎందుకు ఇంత ప్రాచుర్యం పొందింది, ఎందుకు ఇంత శక్తివంతమైనటువంటి గ్రంథంగా మారింది అంటే రాసినటువంటి పోతనామాత్రుడు నిగర్భంగా చెప్పాడు. పలికెడిది భాగవతమట, పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెడ పేరు పండుగాధనే పలుకగనేలా. పలికేది భాగవతమట, పలికించెడు వాడు రామభద్రుండట. నేను నా నోటి నుంచి పలికేది భాగవతం, రామచంద్రుడు. వాడు పలికించగా పలకకపోవడానికి నాకేం రోగం? కాబట్టి నేను తప్పకుండా ఈ భాగవతాన్ని చెబుతాను. చెబితే ఏమవుతుంది? భవహరమగునట, ఈ సంసారమన్న మాయ కలిగిపోవు, హరిపాదములను చేరుతానట. అందుకని నేను ఇప్పుడు ఈ భాగవతాన్ని తప్ప వేరొక దాన్ని నేను పలకను అని పోతనామాత్రుడు అంటూ ఉన్నాడు. ఒక్కసారి ఈ పద్యంలో ఉన్న చిత్రాన్ని గమనించాడు. ఏమిటా చిత్రము? మనం కూడా ఒక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే, ఒరే నిన్ను వాడు ఇట్లా అన్నాడటరా అట, వాడు నీకు నష్టం చేశాడట అట అంటే అయితే అవ్వచ్చు, లేకపోతే లేదు. అంటే వీడు విన్నది లేదు, వీడు చూసింది లేదు, ఊరికనే చాడీలు చెప్పడం అని అంటారు. మరి పోతనామాత్రుడు పలికేది భాగవతం అట అట అని అన్నాడు అంటే ఆయనకు అనుమానం ఏమైనా కదా, భాగవతం పలుకుతున్నానా పలుకుతలేదా అని. పలికించెడు వాడు రామభద్రుండట అట అంటే నిజంగా మరి రాముడే పలికిస్తున్నాడా లేదా అన్న అనుమానం ఏమైనా ఉన్నదా ఆయనకి? అందుకనే పోతనామాత్రుడు అసలు రాసినటువంటి పద్యాన్ని అసలుగా మనం చదివితే ఈ అటలు ఉండవు మనకు. దీన్ని ఎట్లా చదవాలి? పలికెడిది భాగవతం అట, పలికించు విభుండు రామభద్రుండు, అటనే పలికిన భవహరం అట, వేరొకండుగాదనే పలుకగనేలా. చూడండి, అట అనేది వెనక వేసి చదివితే ఎలా మారిపోయిందో, ముందు వేసి చదివితే ఎలా మారిందో ఇదే గమ్మత్తండి పోతన యొక్క రచనా శైలి. తెలుగు భాష యొక్క గమ్మత్తు మత్తు తెలిస్తే ఈ అటశబ్దము ప్రయోగం ముందు వెనకటి మనము దాని యొక్క అర్థాన్ని మనం ఈజీగా పసిగట్టవచ్చు. కాబట్టి అద్భుతమైనటువంటి రచనను పోతనామాత్రుడు తన రచనలో మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. ఒక ఇంత చిన్న పని చేస్తే ఎవరైనా అది నేనే చేశానని ఊరంతా చాటింపు వేసుకుంటూ ఉంటారు. కానీ పోతనామాత్రుడు నిజంగా ఎంత వినయంతో ఈ భాగవతం రచించాడండి. అబ్బా పోతన ఎంత అద్భుతమైన భాగవతం అయ్యా, నీకు మొత్తం భాగవతం తెలిసే అని ఎవరైనా అంటే పోతనామాత్రుడు అత్యంత వినయం చేత చెప్పాడండి ఈ మాట. మనం కూడా కాదు ఈ వ్యాసపీఠం మీద కూర్చున్న నేను, నాకు మొత్తం భాగవతం తెలుసు, నేను భాగవతం చెప్తున్నానన్న గర్వము నాకు కలిగిన నాడు ఇంకొక పూట నేను ఈ పీఠం మీద కూర్చునే అర్హత నాకు కృష్ణ పరమాత్మ ఇవ్వడు. చెప్పేది చెప్పించేటువంటి వాడు ఆ రామచంద్రుడే కృష్ణ పరమాత్మ అన్న ధ్యాస రాసిన ఆయనకు ఎట్లా ఉన్నదో చెప్పే నాకు కూడా అదే ధ్యాస ఉంటేనే ఈ భాగవతంలో ప్రతి అక్షరాన్ని చెప్పే ప్రయత్నం చేయగలుగుతాం. అసలు భాగవతాన్ని 7 రోజులలో వినమని శాస్త్రం చెప్పింది. 7 రోజులలో మరి మొత్తం పూర్తి వినగలమా? 700 రోజులు విన్నా వినలేము. ఎందుకు అంటే భగవంతుడి గురించి ఎంత తెలుసుకుంటే అది పూర్తవుతుంది. 7 రోజులలోనే ఎందుకు వినమన్నారు అంటే మనిషి పుట్టుక మరణాలన్నీ ఈ 7 రోజులలోనే ఉన్నాయి కాబట్టి 7 రోజులలో వినమని చెప్పింది. మరి భాగవతం ఎంత వినమని చెప్పింది అంటే
చూలికైనా విభుల జనుల వల్ల వినినంత కనినంత తెలియవచ్చినంత తేటపడుతూ తెలియవచ్చినంత తేటపడుతూ భాగవతం నిజంగా నాకే మొత్తం తెలుసు అనుకోవడం అవివేకం. ఎందుకు అంటే భగవంతుడి గురించి, శ్రీమన్నారాయణుడి గురించి బ్రహ్మదేవుడికే పరమేశ్వరుడికే తెలియదు. మరి మానవ మంత్రులమైనటువంటి మనము ఆయన గురించి తెలుసుకోవాలంటే ఎన్ని యుగాలు తపస్సు చేస్తే ఆయన గురించి మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి భాగవతంలో పరమాత్మ తత్వము రవ్వంతైనా తెలుసుకుంటే చాలు ఈ జీవితానికి ఒక పరమార్థం మనకు లభిస్తుంది. అంత అద్భుతమైనటువంటి సంకల్పము చేత పోతనామాత్యుడు ఈ యొక్క భాగవతాన్ని రచించాడు. ఈ భాగవతంలో మనం ఇందాక చెప్పుకున్నట్టు దీనికి మూలమైనటువంటి వాడు ఎవరు అంటే కృష్ణ పరమాత్మయే. అందుకని కృష్ణుడు మూలముగా కలిగినటువంటి వాడు, కథానాయకుడిగా కలిగినటువంటి ఈ భాగవతము లలిత స్కంధము కృష్ణమూలము సుతాలమాభిరామంబు మంజులగా శోభితం. లలిత స్కంధం, దీనిలో ఉన్నటువంటి ప్రతి అక్షరం ఏ విధంగా ఉంటుంది అంటే అమ్మ ఇలా ఎత్తుకొని చిన్నప్పుడు లాలి పాడినంత మధురంగా ఉంటుందట భాగవతం. దీనిలో ఉండే ప్రతి ఘట్టము అంతే మాధుర్యాన్ని కలిగి ఉంటుందట. ఇది ఎవరిని మూలంగా కలిగినటువంటిది అంటే కృష్ణ మూలము, కృష్ణుడే కథానాయకుడిగా కలిగినటువంటిది ఈ భాగవతం అని మన అందరికీ పోతనామాత్రుడు భాగవతంలో అసలు ఏమి చెప్పబడింది, ఎందుకోసం మనం ఈ భాగవతాన్ని వినాలి, ఎట్లా వినాలో తన రచన ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. శుక పరమాత్మ కూడా, శుభయోగేంద్రుడు కూడా భాగవతాన్ని అసలు ఎలా వినాలి, నిగమకల్పతరోద్గలితం ఫలం సుఖముఖదామృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. వేదములనే చెట్లు ఉన్నాయి. వేదములనేటువంటి చెట్లకు చిట్ట చివరి కొమ్మకు ఒక పెద్ద అమృతంతో సమానమైనటువంటి ఒక పండు ఒకటి పండింది, కాసింది. ఆ పండు ఎట్లా పండింది అంటే బాగా పెద్దదైపోయి బరువెక్కిపోయిందట. పైన ఉన్న కొమ్మకు పండినటువంటి ఆ పండు దాని బరువుకు ఆ కొమ్మ నేలను తాకుతుందా అన్నంత కిందికి వంగిపోయి ఉన్నదట. అలాంటి అద్భుతమైన మధురమైనటువంటి పండును సుఖముఖాలపాభిరామంబు శుకుడు అనేటువంటి చిలక కొట్టిందట. శుకుడు అంటే వ్యాసుని యొక్క కుమారుడు. సాధారణంగా మీరు ఒకసారి ఆలోచన చేయండి, మా పెరట్లో జామ చెట్టు ఉన్నది. పెరట్లో జామ చెట్టు ఉంటే చిలక కొట్టిన జామ పండ్లు, చిలక కొట్టిన జామ పండ్లు అని అందరూ ఆ చిలక కొట్టిన జామ పండ్లు తినడానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే చిలక కొట్టింది బాగా తీయగా ఉంటుందని ఆ పండు తినడానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు. మనకు తెలియని విషయం ఏమిటి అంటే చిలక కొడితే తీయగా కాదు, తీయకున్న పండునే చిలక కొడుతుంది. అది మనకు తెలియదు. ఇప్పుడు శుకుడు అనేటువంటి చిలక ఈ వేదములనే చెట్టు కాల్సినటువంటి ఆ పండును కొట్టాడు. అంటే ఆ యొక్క భాగవతాన్ని ఆయన చదివాడు. చదివి ఆయన ఏం చెబుతున్నాడో తెలుసా, ఈ భాగవతాన్ని ఎట్లా వినమని చెబుతున్నాడో తెలుసా, భాగవతాన్ని తాగేయండయ్యా భాగవతాన్ని అని చెబుతూ ఉన్నాడు. వినడము అంటే చెవులు చేసే పని కదా, తాగే పని నోటిది కదా. మరి ఇక్కడ మీరు అందరూ కూర్చొని ఇక్కడ నుండి చెవులకే పని చెప్తున్నారు. చెవుల ద్వారా నా వాణిని మీరందరూ వినగలుగుతూ ఉన్నారు. మరి మీ బాధ తాగమని చెబుతూ ఉన్నారు. చెవులు తాగే పని చేయవు కదా. దీని అర్థం ఏమిటో తెలుసా? ఒకసారి ఆలోచన చేయండి. మీ ఇంటికి ఎవరైనా అతిథి వస్తే మంచి బాగా ముక్కిపోయిన మామిడి పండు ఇచ్చారనుకోండి ఆయన చేతికి,
వచ్చినటువంటి అతిథికి గ్లాస్ నిండా జ్యూస్ చేసి ఇచ్చారనుకోండి, అందులో పారేయడానికి ఉంటుంది, మొత్తం తాగేస్తారు. మీకు కూడా ఒక ఆత్మతృప్తి, అమ్మ వీడు మొత్తం తాగాడురా. భాగవతం అనేటువంటిది జ్యూస్ లాంటిది, దీనిలో పారేయడానికి ఏం లేదు. అన్ని అమృతతుల్యమైనటువంటి పదాలే, అమృతతుల్యమైనటువంటి అక్షరాలే, ఒక్క అక్షరం కూడా వ్యర్థమైనటువంటిది లేదు. అందుకనే చెవుల ద్వారా దీన్ని పట్టుకుని తాగేసేయి అని చెప్పారు. పిబత భాగవతం రసమాలయం, ఒక రసముగా చేసుకుని అమృతతుల్యంగా చెవులు అనేటువంటి వాటి చేత తాగేయి. ఎవరైతే తాగుతాడో వాడెవరో తెలుసా? ముహురహో రసికా భువి భావుకా, రసికమైనటువంటి హృదయం కలిగిన భువి భావుకా, బుద్ధిమంతుడైన ఓ భక్తుడా అని భాగవతం అందరినీ, భక్తులందరినీ బుద్ధిమంతుడైనటువంటి వాడా అని సంబోధించింది. భాగవతం వినే వాళ్ళందరూ బుద్ధిమంతులైనటువంటి వాడు. ఎందుకు అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడానికి మించినటువంటి పని ఈ లోకంలో మానవ జన్మకు ఇంకొకటి లేదు. మన పరమాత్మ ఈ లోకంలో మనకి ఎందుకు పంపించాడో తెలుసా? 99వ గడిలో ఎందుకు పెట్టాడో తెలుసా? 100వ నంబర్లోకి రావడానికి ప్రయత్నం చేయవయ్యా అని పంపించాడు. కానీ మనం ఏం చేస్తున్నామండి? మనకు తెలియకుండానే ఈ అమ్మకంలోనే మళ్ళీ పుడుతూ చనిపోతూ మన జీవితాన్ని అంతా మనమందరం కూడా వ్యర్థం చేసుకుంటూ ఉన్నాం. అందుకని మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదుల వారు నిజంగా భగవంతుడిని గురించి మనం ఏ విధంగా ధ్యానం చేయాలో మనకు అద్భుతమైనటువంటి కీర్తన ద్వారా తెలియజేశాడు. ఒకసారి గుర్తు చేసుకున్నాం మనం అందరం కూడా. జయ భగవాన్. భజ గోవిందం భజ గోవిందం ఇదే అనమన్నాడని భజ గోవిందం, భజయ్య గోవింద గోవింద అనవయ్యా. కానీ ఎలా అంటావో తెలుసా? నీ పక్కనోడు గోవింద అన్నాడని నువ్వు అనుకో, వాడు ఎందుకన్నాడు తెలుసుకుని అను. గోవిందనామం యొక్క అద్భుతమైన రుచిని తెలుసుకొని అను. అట్లా అన్నప్పుడే గోవిందనామం యొక్క, నారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతావు.
నువ్వు నిద్రపోతూ ఉంటే పక్కన ఉన్నవాడు గోవిందము నన్ను కూడా చూస్తున్నాను గోవింద అన్నావు, ఆ గోవిందకు లాభం లేదు. అందుకని మూఢమైనటువంటి మతి చేత అనకయ్యా. ఎందుకో తెలుసా? సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖుంకరణే. నీవు పోయేటువంటి సమయము ఎప్పుడో ఒకసారి ఉన్నది. ఆ సమయంలో రక్షించేటువంటిది నీ డబ్బు కాదు, నీ దర్పం కాదు, నిన్ను రక్షించేటువంటిది భగవన్నామమే అన్న విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. అమ్మ కడుపులో మళ్ళీ పుడుతూ ఉన్నాం, మళ్ళీ పోతూ ఉన్నాం. ఈ జనన మరణాల నుంచి మనం తప్పించుకోవాలి అంటే మనం భాగవతం అనేటువంటి గ్రంథాలని ఎందుకు వినాలో తెలుసుకొని ఆ భగవత్ చరణాలను చేరేటట్టుగా మనం ప్రయత్నం చేస్తే తప్ప ఈ జన్మకు సార్థకత లేదు అని మనకు భాగవతం తెలియజేస్తూ ఉన్నది. జయ గోపాలకృష్ణ భగవానికి, గోపాలకృష్ణ భగవానికి, గోపాలకృష్ణ భగవానికి. నారాయణ మొదటి రోజు మనం పరిపూర్ణం చేశాం. ఎందుకంటే ఇప్పుడు వ్యాస పరమాత్మ రచన మనం ప్రారంభం చేశాము అంటే, భాగవతంలో ఘట్టాన్ని ప్రారంభం చేశాము అంటే ఇంకా ముందుకు వెళ్ళాలి. అందుకని చిన్ననాడు స్కూల్కు వెళితే స్కూల్లో కూడా ఒక టైమింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 1 గంటలకు లంచ్ టైం ఉంది, సాయంత్రం 4 గంటలకు ఇంటికి వెళ్ళే టైం ఉంది. 4 అయినా బెల్లు కాకపోతే బడిలో ఉన్న పిల్లలందరూ ఒరే ఇంకా బెల్లు కొట్టలేదురా అని ఏ విధంగా ఎదురు చూస్తూ ఉంటారో మీ అందరూ అలాగే చూస్తూ ఉన్నారని నాకు అనిపిస్తుంది. వాళ్ళ రోజు 12 అని చెప్పారు, 2 అవుతున్నది అయ్యారు. మొదటి రోజు కాలాతీతమైనందుకు పరమాత్మ మన అందరినీ రక్షించి క్షమించాలని. ఎందుకు అంటే కాలము దైవస్వరూపం, కాలాన్ని మనం అతిక్రమించగలం. మీ అందరికీ సవినయంగా చెప్పేటువంటిది ఏంటి అంటే, భగవత్ చింతనలో కాలమును మనం ఎంతైనా గడపవచ్చు, భగవత్ చింతన కొరకు కాలాన్ని అతిక్రమించగలం. చూడండి, రెండింటికి తేడా ఉన్నది. ఏమి తేడా? పొద్దున 10 గంటలకు భాగవతం, 10 అంటే 10కి మొదలు పెట్టారు, 10:30 పోదాం, 11 గంటలకు పోదాం అని అనుకున్నారు. అది భాగవతం కొరకు మీరు కాలాన్ని అతిక్రమించినట్టు. ఏ సమయం చెప్తే ఆ సమయానికి రావాలి. 12 గంటల వరకు భాగవతం 1 గంట అయిందనుకోండి, దాంట్లో దోషం లేదు. ఎందుకు అంటే మనం ఇక్కడ కూర్చున్నాం దేవి భగవంతుని కొరకు మనం కాలాన్ని దాటుతున్నాం, భగవంతుని కోసం మాట్లాడుతున్నాం కాబట్టి దానికి దోషం లేదు. ఎప్పుడు దోషం కలుగుతుంది అంటే నిర్ణయించిన సమయానికి రాకపోతే దోషం. చూడండి, ఇంకొక చిన్న మాట చెప్తాను. ఓ మంచి సినిమా చూడాలి అనుకున్నారు కుటుంబం అంతా కలిసి. 11 గంటలకు ఫస్ట్ మార్నింగ్ షో. ఎన్ని గంటలకు పెడతారంటే థియేటర్కి? ఎన్ని గంటలకు పెడతారు? 10 గంటలకే వెళ్తారు. ఈయన అంటాడు మొదలే, నువ్వు బాగా తయారై మేకప్ అవన్నీ బాగా చేసుకొని ఆలస్యం చేసినావా, నాకు అడ్వర్టైజ్మెంట్తో సహా నేను చూడాలి సినిమా, లేట్ చేయకు అని ఆయన బాగా వెనక్కి. ఆయన లేట్ చేసినా, ఆయన లేట్ చేసినా, పిల్లలు లేట్ చేసినా మండిపోతూ ఉంటాడు. ఇదే మంట భాగవతం వినడానికి కూడా ఉండాలి కదా.
10 గంటలకు భాగవతం ప్రారంభం అంటే ఎందుకు పనికిరానటువంటి ఇవాళ చూసి రేపు మర్చిపోయే సినిమాకే గంట ముందు పెడుతున్నామే.